మందిని ప్రభు వైపు త్రిప్పాలని, ప్రభు కొరకు సంపాదించాలనే ఆశతో ఉన్నాం. దయచేసి కంటిన్యూ టు ప్రే ఫర్ us అండ్ ఐఎమ్ థ్యాంకింగ్ గాడ్ ఫర్ అవర్ వండర్ఫుల్ టీమ్. మనతో ఉన్న బృందానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దే ఆర్ వర్కింగ్ రియలీ హార్డ్ ఫర్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్. ఆత్మీయ తల్లిదండ్రులు వారు నిరంతరాయంగా ప్రార్థన చేస్తూనే ఉన్నారు ఈ మీటింగ్స్ కోసం. ఒక క్రూసైడ్ జరిగించాలంటే అది చిన్న విషయం కాదు. కొన్ని లక్షల రూపాయల ఖర్చు దాని వెనకాల ఉంటుంది. కొన్నిసార్లు మనం పెట్టిన ఖర్చులో సగం కూడా కానుకలుగా రాకపోయినా మీరిస్తున్న ఆఫరింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఆదివారం దేవుని బిడ్డలుగా మీరు చాపుతున్న చేతుల్లో ప్రభు కొరకు ఇస్తున్న ఆఫరింగ్స్, వాటిల్లో కొంత అక్కడ ఉంచి ఆ మీటింగ్ జరిగిస్తున్నాం. ఇక్కడ ఎంత డబ్బు ఖర్చు అయింది అనేది ప్రశ్న కాదు. నేను ఎప్పుడు కూడా దానికోసం వెనుకాడను. మై గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. అయితే నా ఆలోచన ఎప్పుడు కూడా దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా ప్రజలకు అందించాలని, 3 వర్తమానాలు ప్రతిరోజు మీటింగ్లు అందించడం ద్వారా చాలామంది వాక్యం ద్వారా దేవుని పొందారు. కడపలో మరి ఎప్పుడు కడప ప్రాంతానికి వెళ్ళిన ప్రజల ఆసక్తి చాలా గొప్పది. అందరూ ఆసక్తిగా దేవుని మాటలు విని మరి అన్ని వేల మంది ప్రజలు గ్రౌండ్లో ఉన్న పిన్ డ్రాప్ సైలెన్స్, వాక్యం ప్రారంభించగానే ఏ ఒక్కరు కదలకుండా ఆసక్తితో దేవుని మాటలు వినడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఐఎమ్ స్పెషల్లీ ఎంకరేజ్డ్ వెన్ సీ పీపుల్స్ హంగర్ అండ్ ప్యాషన్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికే మహిమ కలుగును గాక. మీరు లోపలికి వచ్చేటప్పుడు ఈ చిన్న పాంప్లెట్ లేదా ఈ ట్రాక్ట్ మీకు ఇచ్చారని నేను అనుకుంటున్నాను. దీస్ ఆర్ అవైలబుల్ ఎట్ అవర్ ఇన్ఫర్మేషన్ కౌంటర్ ఫర్ ఫ్రీ. మీరు ఎవరికైనా ఇవి ఇవ్వాలి అనుకుంటే చాలా సింపుల్ మెసేజ్, బైబిల్ ఎందుకు చదవాలి అన్న విషయాన్ని ఒక 3 పాయింట్లు రాశాను. ఎవరికైనా మీరు ఇవ్వాలి అనుకుంటే మీ బైబిల్లో ఒక 10-15 పెట్టుకుని వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్ జస్ట్ గివ్ ఇట్ టు దెమ్. వారు అవకాశం ఉంటే చదువుతారు. ఒక 10 మందికి ఇచ్చిన, ఒకళ్ళు చదివినా పర్వాలేదు, మిగతా 9 పడేసిన, ఒక్కరు చదివిన దీవెన పొందుతారు. ప్రభుత్వం అయితే ఎవ్రీ మంత్ ఒక ఇలాంటి పాంప్లెట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అవి ఇన్ఫర్మేషన్ డెస్క్లో కూడా ఎప్పుడు రెడీగా ఉంటాయి. తీసుకెళ్ళండి. ఇన్ దట్ వే యు ఆర్ ఎ పార్ట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ ఎక్స్పాన్షన్. దేవుని రాజ్య విధానంలో మీరు చేయగలిగింది మీరు చేయండి, మేము చేయగలిగింది మేము చేస్తున్నాము. దీనికి కూడా చాలా ధనాన్ని ఖర్చు పెడుతున్నాం ప్రింటింగ్ వాటికి. అవి ఉచితంగా మీకు ఇస్తున్నాము. మీరు కూడా వాటిని అందించండి. మీరు ప్రయాణం చేస్తున్న బస్సుల్లో కావచ్చు, ట్రైన్స్లో కావచ్చు, లేదా మీ ఫ్రెండ్స్కి కావచ్చు, జస్ట్ గివ్ ఇట్. దేవుడు వారితో మాట్లాడతాడు. మరి ప్రభుత్వం అయితే నెక్స్ట్ సండే మరొక పాంప్లెట్ మీకు ఇస్తాము. దాన్ని కూడా ముందు మీరు చదవండి అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ బైబిల్ అండ్ టేక్ మోర్ కాపీస్. అండ్ దేవుని రాజ్య విధానంలో వాడబడాల్సింది మనం చేస్తున్నాము. మన ఆత్మీయ తండ్రి గారు ఈరోజు ఒంగోలులో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళారు. ఒంగోలు పరిచర్య ప్రారంభించి 1 సంవత్సరం గతించింది. దేవుడు గొప్ప కార్యాలు ఆ ప్రాంతంలో జరిగిస్తున్నారు. అందుని బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఒంగోలులో జరుగుతున్న సేవా పరిచర్యల కోసం మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. డిసెంబర్ మాసంలో చాలా చోట్ల క్రిస్మస్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఒకవేళ సెల్ గ్రూప్స్ వాళ్ళు ఎవరైనా మీ ఏరియాలో క్రిస్మస్ కార్యక్రమం జరిగించాలని ఆశపడితే దైవజనులు కానీ, ఆత్మీయ తండ్రి గారిని కానీ, లేదా బ్లెస్సీ వెస్లీ గారిని సంప్రదించండి. మీకు తేదీలు ఇస్తారు. చక్కగా మీ ఏరియాల్లో క్రిస్మస్ కార్యక్రమాలు జరిగించండి. ఎస్పెషల్లీ ఎక్కడైతే సెల్ గ్రూప్స్ ఉన్నాయో వారందరూ కలిసి ఆ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నేను మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆల్రెడీ క్రిస్మస్ కార్యక్రమాల కోసం ఎంగేజ్ అయ్యి ఉన్నాను. కాబట్టి నేను వచ్చినా రాకపోయినా సెల్ గ్రూప్స్లో వాళ్ళు చక్కగా క్రిస్మస్ కార్యక్రమాలు జరిగించండి. బట్ 20th డిసెంబర్ 20th ప్రతి సంవత్సరం కూడా మనం మన చర్చ్ క్రిస్మస్ జరిగిస్తున్నాము. ఆ రోజు మన ఆత్మీయ తండ్రి గారి పుట్టినరోజు కూడా. ఈసారి ఇంకొంచెం ఘనంగా చేయాలన్న ఆలోచన. ఎందుకోసం అంటే తండ్రి గారు 70th బర్త్డే జరుపుకొనబోతున్నారు. అందును బట్టి నేను చాలా ప్రభువును స్తుతిస్తున్నాను. ఐ ఆనర్ మై పేరెంట్స్ అండ్ ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. నాన్నగారి జీవితాన్ని చూస్తే ప్రతిరోజు దేవుని కృప అంటే ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఆయనకు 46 సంవత్సరాల వయసులోనే హార్ట్ అటాక్ రావడం, వెరీ ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ రావడం, డాక్టర్లు బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ అని చెప్పినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 24 సంవత్సరాలు ప్రభువారిని కాపాడి భద్రపరిచి మరింత యాక్టివ్గా, మరి ప్రయాణాలంటే చిన్న విషయం కాదు. మరి ఈరోజు ఒంగోలులో ఉంటారు, మళ్ళీ రేపు వస్తారు, రెస్ట్ తీసుకోండి అన్న తీసుకోరు. ప్రభు పరిచర్యలో వాడబడడంలో ప్రాముఖ్యంగా నాకు ఏ గ్రేట్ ఇన్స్పిరేషన్. మరి తండ్రి గారు 70th బర్త్డే ఘనంగా జరిగించాలనే ఆలోచన మాకుంది. దయచేసి దానికోసం ప్రార్థించండి. మార్క్ యువర్ క్యాలెండర్స్, దట్ ఫాల్స్ ఆన్ సాటర్డే. శనివారం వచ్చింది. మన చర్చ్ దేవుడు మనకిచ్చిన గ్రౌండ్లోనే ఆ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధపడాల్సిందిగా మనం చేస్తున్నాను. వాక్యం విందామా? సిద్ధంగా ఉన్నారా? ఎస్. బైబిల్ తెచ్చుకున్నారని ఆశపడుతున్నాను.
అందరూ బైబిల్ తెచ్చుకోండి ప్రతి ఆదివారం, ఓకే? ఒకసారి ఒక ప్రాంతంలో ఇద్దరు భార్య భర్తలు జీవిస్తూ ఉన్నారు. భార్య భర్తను అడుగుతుంది, ఏమండి సంతోషం, ఆనందం, స్వేచ్ఛ, స్వాతంత్రం అంటే అర్థం ఏంటండి అని అడిగింది. స్త్రీలకు కొన్నిసార్లు కొన్ని డౌట్లు ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్లు భర్త దగ్గర నుండి రాబడదామని ప్రయత్నం చేస్తారు. ఆమె కూడా భర్త దగ్గరకు వచ్చి అడిగింది, ఏమండి సంతోషం, ఆనందం, స్వేచ్ఛ, స్వాతంత్రం వీటికి అర్థాలు ఏంటని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, నాకు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాటి గురించి తెలియదు అన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏమైపోయిందంట, ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిందండి, నేను కట్టుకున్నాను కదా ఎర్లీగా, అందును బట్టి వాటికి మీనింగ్లు తెలియకుండానే బతికేస్తున్నాను అన్నాడు. స్త్రీలకి నేనంటే కొన్నిసార్లు ఎంత కోపమో, అందరికీ కాదు కొంతమందికే. ఎందుకంటే కొంతమంది జీవితాలు అలాగే ఉన్నాయి. సంతోషం లేదు, ఆనందం లేదు, స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం కుటుంబాల్లో లేవు. ఏదో అలా బతికేస్తున్నాం కదా అన్నట్టు బ్రతికేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మన కుటుంబాలు సంతోషభరితంగా ఉండాలని, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకోటి చెప్పిన సందర్భం వచ్చింది కాబట్టి మీరేమనుకున్నట్టు చెప్తాను, ఓకే? స్త్రీలు పర్మిషన్ ఇచ్చారు. ఒకసారి పెద్ద పుల్లులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయంట. ఏదో మీటింగ్, కమిటీ మీటింగో లేకపోతే ఏ మీటింగో పెట్టుకునే పెద్ద పుల్లులన్నీ వచ్చేసాయి. అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చారు. పెద్ద పుల్లులన్నీ మీటింగ్ పెట్టుకుంటున్నాయి. చాలా గంభీరంగా మీటింగ్ జరుగుతుంది. ఈ లోపల ఒక పిల్లి ఆ మీటింగ్కి వచ్చిందట, ఒక క్యాట్. అప్పుడు ఆ పెద్ద పుల్లి నాయకుడు అడిగాడట, నీకు మేము ఆహ్వానం ఇవ్వలేదు కదా, ఇది పుల్లుల మీటింగ్ కదా, నువ్వెందుకు వచ్చావు అని అడిగిందట. అప్పుడు ఆ పిల్లి అందట, పెళ్ళికి ముందు నేను కూడా పులినే, పెళ్ళైన తర్వాత పిల్లిని అయిపోయినందట. కొంతమంది జీవితాలు బహుశా అలాగే ఉంటాయేమో కదా. అయితే ప్రభువు నమ్మిన జీవితాలు అలాంటివి కాదు. వారందరూ దేవుని కొరకు జీవిస్తారు. భార్య భర్తలు ఇద్దరూ సంతోషంగా, సమానంగా దేవుని సేవిస్తూ, ఆరాధిస్తూ అకుల్ల ప్రిసిల్లల వల్ల జీవితాలు ఉండాలనే ప్రభు ఆశిస్తున్నాడు. వాక్యాన్ని విందాం. పక్క వైపు తిరిగి ఓ ప్రశ్న అడగండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. పక్క వైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఇచ్చారా? ఇచ్చిన తర్వాత అప్పుడు నేను ఓ ప్రశ్న అడుగుతాను, వాళ్ళని అడగండి, మీకు ఎవరు కావాలి అని అడగండి. ఇదేంటండి ఈ ప్రశ్న, ఎవరు కావాలంటే ఇప్పుడు ఏం చెప్పమంటారు? ఆల్రైట్, అందరూ లేచి నిలబడదాం. ఇన్ రెస్పెక్టింగ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని రెస్పెక్ట్ చేస్తూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడాల్సింది మనం చేస్తున్నాం. As we remain standing, we read the scripture today, 2 Samuel chapter 20. Let us read verses 1 and 2. Alright, అందరం కలిసి చదువుదామా? స్టార్ట్ చేద్దాం. బెన్యామీనుడు బిక్రీ కుమారుడైన షబా అను పనికి మాలిన వాడొకడు అచ్చట ఉండెను. వాడు, దావీదునందు మనకు భాగము లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యము ఎంత మాత్రము లేదు. ఇశ్రాయేలు వారులారా, మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షబను వెంబడించిరి. అయితే యొర్దాను నది నుండి యెరూషలేము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి. అందరూ ఈ మాట చెప్పండి, రాజును హత్తుకొనిరి. ఇప్పుడు ఎవరు కావాలి అనే ప్రశ్నకు సమాధానం మీకు దొరుకుతుంది. కూర్చోండి. యూ మే బి సీటెడ్ రైట్ నౌ. ద బైబిల్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్. పరిశుద్ధ గ్రంథం చరిత్ర గ్రంథం. మీరు అడగచ్చు, వెస్లీ గారు మరి అలా అయితే చరిత్ర పుస్తకాలు చాలా ఉన్నాయి కదండి మార్కెట్లో. మధ్యయుగపు చరిత్ర, ప్రాచీన యుగపు చరిత్ర, నవీన యుగపు చరిత్ర, ఒక్కొక్క దేశానికి ఒక చరిత్ర, ఒక్కొక్క ఖండానికి ఒక చరిత్ర, ప్రపంచానికి చరిత్ర ఉంది కదా. బైబిల్ చరిత్రకు ప్రపంచంలో ఉన్న చరిత్రకు తేడా ఏంటి అని మీరు అడగచ్చు. వెన్ ఐ సే ద బైబిల్ ఈజ్ ఎ హిస్టారికల్ బుక్, ఇట్ ఈస్ ద హిస్టరీ దట్ హ్యాపెండ్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్. బైబిల్లో రాయబడిన చరిత్ర దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య జరిగిన చరిత్ర. ప్రాముఖ్యంగా మీరు సమూయేలు గ్రంథాలు కానీ, రాజుల గ్రంథాలు కానీ, దినవృత్తాంతాల గ్రంథాలు చదివినప్పుడు రాజుల గురించిన చరిత్ర చాలా స్పష్టంగా రాయబడింది. ఎందుకు వారి గురించి మనం చదవాలి? కొన్నిసార్లు వారి పేర్లు పలకడం కూడా కష్టమే, వారిని జ్ఞాపకం చేసుకోవడం కూడా కష్టమే. బట్ వై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అలౌడ్ దెమ్ టు బి రిటన్ ఇన్ ద బైబిల్? వారి పేర్లను బైబిల్లో ఎందుకు రాశారు?
వారి జీవితాలను ఎందుకు బైబిల్లో ఉంచారు అంటే, బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్న ప్రతిసారి ప్రతి పోర్షన్లో ప్రతి కాంటెక్స్ట్లో స్పిరిచువల్ మీనింగ్స్ మనం అర్థం చేసుకోవచ్చు, వాటిని గ్రహించవచ్చు. ఈరోజు నేను షబా అనబడే ఒక వ్యక్తి గురించి మాట్లాడాలని కోరుతున్నాను. మీకు ఎవరు కావాలనే ప్రశ్న అడిగాం కదా. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనబడతారు మనకి. అందులో మొదటివాడు షబా, రెండవది రాజు అనగా దావీదు. ఈ ఇద్దరిలో ఎవరు కావాలి? whom do you choose? వారిద్దరిలో ఎవరు కావాలి అని ప్రశ్నించక మునుపు లేదా ప్రశ్నించినప్పుడు అసలు వారి లక్షణాలు ఏంటండి వెస్లీ గారు? మేము ఎందుకు వారిద్దరిలో ఎవరినో ఒకరిని చూస్ చేసుకోవాలి? ఎవరిని ఎన్నుకుంటే, ఎవరిని ఎంపిక చేసుకుంటే మా జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి? సర్వసాధారణంగా అన్ని దేశాల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. డెమోక్రటిక్ కంట్రీస్లో ఎలక్షన్స్ అనేవి తప్పనిసరిగా జరగాలి. ఎంపిక, ప్రజలందరూ కూడా తమకున్న ఓటు హక్కును వినియోగించుకుని ఒక నాయకుడిని ఎన్నుకుంటారు. వారందరూ కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన ఈ వారంలో బీహార్ అనే రాష్ట్రంలో ఎలక్షన్ జరిగాయి. రకరకాల అంచనాల మధ్యలో మరలా ఎన్డీఏ ఆ గ్రూప్ వారు గెలిచారు. ఎందుకోసం అంటే నేనంటున్న మాటలు కాదు, ఎలక్షన్ల ముందు ప్రతి ఒక్కరి అకౌంట్లో 10,000 వేశారట. దాని కృతజ్ఞతగా ప్రజలు ఓటేశారు. ఇప్పుడు 10,000 దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి మరి ఎంతవరకు తీసుకోవాలో ఇంకా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు నెక్స్ట్ 5 years అని ఎక్కడో చదివాను. నా మాట కాదు అది, నేను పాలిటిక్స్ ఎక్కువ టచ్ చేయను. అయితే ప్రతి దేశంలో కూడా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి, ఎంపిక జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరిని ఎన్నుకోవాలనే ఆలోచన మనుషుల్లో ఉంటుంది. ప్రతి ఒక్కరూ వస్తారు, వీధుల్లో తిరుగుతారు, మీడియా ముందు వస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, మీరు మమ్మల్ని ఎంపిక చేసుకుంటే మీ జీవితాలు ఇలా ఉంటాయి, మీ జీవితాలు ఇలా బాగు చేస్తామని ప్రతి ఒక్కరూ అద్భుతమైన వాగ్దానాలు ఇస్తారు, అద్భుతమైన అభయాలు ఇస్తారు. కానీ గెలిచిన తర్వాత అవి చేస్తారా లేదనేది వారి విజ్ఞతకే మనం వదిలిపెట్టేస్తే, దెర్ ఆర్ 2 people in front of us today. The first one was Sheba and second one was David. దావీదు మహారాజు మరియు షబా అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మీరు ఎవరిని కోరుకుంటారు అంటే, ఇశ్రాయేలు వారు షబను కోరుకున్నారట, యూదా వారు మాత్రం దావీదును కోరుకున్నారని ఇప్పుడు మనం చదువుకున్న 2 వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే షబా ఎలాంటి వాడు, అతని లక్షణాలు ఏంటంటే బైబిల్ నిర్ద్వందంగా సెలవిచ్చింది, హీ వాజ్ ఏ స్కౌండ్రల్. ఒక ట్రాన్స్లేషన్లో స్కౌండ్రల్ అనే మాట వాడారు. మరొక ట్రాన్స్లేషన్లో హీ వాజ్ అ వర్త్లెస్ మ్యాన్, విలువ లేనివాడు, పనికి మాలినవాడు అనే మాటలు అతని గురించి రాయబడ్డాయి. ఎందుకంత తీవ్రంగా బైబిల్ అతన్ని పరిచయం చేసింది? షబా అనే యవనస్తుణ్ణి ఎందుకంత తీవ్రంగా, అంత ఘాటుగా, అంత కఠినంగా పరిచయం చేసిందంటే, అతను చేసిన పని అలాంటిది. ప్రజల హృదయాలన్నీ కూడా దావీదు వైపు కేంద్రీకరించబడాల్సిన హృదయాలను తన వైపు త్రిప్పుకోవాలని ప్రయత్నం చేసి ప్రజలందరితో కూడా ఇలా అంటున్నాడు, బాకా ఊది గట్టిగా చెప్పాడు, దావీదుతో మనకు సంబంధం లేదు, అతనిలో మనకు భాగం లేదు. దెర్ ఈజ్ నో షేర్ ఫర్ ఆల్ ఆఫ్ us ఇన్ డేవిడ్. యెష్షయి కుమారుని యందు మనకు భాగం లేదు, స్వాస్థ్యం లేదు, కనుక మీరందరూ అతను వదిలేండి. దావీదు వల్ల మనకి ఏ ఉపయోగం లేదు, అతని వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు, కాబట్టి జస్ట్ లీవ్ హిమ్ ఆఫ్ అండ్ గెట్ యువర్ టెంట్స్. మీ గృహాలకు వెళ్ళిపోండి, మీ గుడారాలకు వెళ్ళిపోండి. దావీదుని మీరు ఏ ఒక్కరు కేర్ చేయొద్దు, అతను పట్టించుకోవద్దు, అతని పని అయిపోయింది అని షబా ప్రజలందరినీ కూడా ఆ మాటతో చెప్పినప్పుడు, అమాయకులైన ప్రజలు, ఇశ్రాయేలీయులు చాలామంది షబా మాట విని దావీదును విడిచి, దట్స్ ద సాడెస్ట్ థింగ్ దట్ దే హ్యావ్ డన్ ఇన్ దర్ లైఫ్స్. వారి జీవితాల్లో వారు చేసిన ఒక అనాలోచిత పని ఏదైనా ఉంది అంటే, అమూల్యమైన వ్యక్తి అయిన దావీదును విడిచి షబను వెంబడించారట. అందుకుగాను తమ జీవితాల్లో పర్యవసానాలు ఎదుర్కొన్నారు ఆ తర్వాత. కానీ యూదా వారు మాత్రం, యూదా గోత్రికులు మాత్రం, మాకు షబా అక్కర్లేదు. షబా ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా మేము అతని మాట వినాం. వీ హ్యావ్ చోజన్ డేవిడ్ అండ్ వీ వుడ్ లైక్ టు ఫాలో హిమ్ ఆల్ ద డేస్. మేము దావీదును ఎన్నుకున్నాం, దావీదును కోరుకున్నాం, దావీదును ఇష్టపడ్డాం, లేదా దావీదు మా రాజుగా ఉండాలని ఆశపడ్డాం, జీవితకాలం అంతా ఆయన్నే వెంబడిస్తామని చాలామంది యూదా వారు దావీదును హత్తుకున్నారు అని బైబిల్లో రాయబడింది. ఈ 2 వచనాల్లో ఉన్న విషయాలు మీకు చెప్పాను. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆ ప్రీవియస్ చాప్టర్స్ మీరు ఇంటికి వెళ్తారు చదివితే, దెర్ వాజ్ అ సివిల్ వార్ బిట్వీన్ డేవిడ్ అండ్ అబ్సలోమ్.
అబ్షాలోముకి మరియు దావీదుకు ఒక చిన్న యుద్ధం జరిగింది. దావీదు ప్రేమగలవాడు గనుక అబ్షాలోము విషయంలో చాలా సహనం కలిగి ఉన్నాడు. విపరీతంగా ఇరిటేట్ చేశాడు అబ్షాలోము దావీదుని. సొంత కొడుకే, కుమారుడే. ప్రజల హృదయాలన్నీ కూడా తన వైపు తిప్పేసుకుని దావీదును సింహాసనం నుండి గెంటి వేద్దామని ఆలోచన చేశాడు. అబ్షాలోము చాలా అందంగా ఉండేవాడు. అతని అందాన్ని బట్టి గర్వించేవాడు. అందంతో పాటు అధికారం కూడా కావాలని ఆశించాడు. తండ్రి బతుకుండగానే సింహాసనం లాగేసుకుందామనే ఆలోచన అబ్షాలోములోకి వచ్చిన తర్వాత ఎలా ఈ కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు అబ్షాలోము చాలా స్మార్ట్ గాయ్. వెంటనే ఆ పని చేయలేదు. స్టెప్ బై స్టెప్ తండ్రి యొక్క విలువను తగ్గించాలని ప్రయత్నం చేశాడు. ప్రజల హృదయాలు తన వైపు ఆకర్షించేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నిసార్లు అగ్నికి ఆద్యం తోడైనట్టుగా అబ్షాలోముకి అహీతోపెలు తోడయ్యాడు. అహీతోపెల్ వాజ్ ఎ చీఫ్ అడ్వైజర్ టు డేవిడ్ ఫర్ మెనీ ఇయర్స్. దావీదు యొక్క ప్రతి డీటెయిల్ అహీతోపెల్కి తెలుసు. అలాంటి వాడు దావీదుకు వ్యతిరేకమై అబ్షాలోము పక్షాన చేరి, నువ్వు నేను కలిస్తే అధికారం మందే, మనిద్దరం కలిసి మీ తండ్రిని ప్రక్కన పెట్టేయచ్చు, నువ్వు గనక పర్మిషన్ ఇస్తే ఓ 10,000 మందిని లేదా ఒక 12,000 మందిని తీసుకుని వెళ్ళి మీ తండ్రిని మట్టి కరిపిస్తాను, నువ్వు తీసుకో సింహాసనం, ఏలుబడి. మీ నాన్నగారు ఇప్పటికి అన్ని చక్కగా సిద్ధం చేసి ఉంచారు కాబట్టి యూ ఎంజాయ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ బై గెటింగ్ దట్ అథారిటీ అండ్ డొమినియన్ ఓవర్ పీపుల్. ఆ సలహాలు అబ్షాలోము బాగా నచ్చాయి. దావీదుని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దావీదుకి అబ్షాలోమును జయించడం పెద్ద కష్టమేం కాదు. గొల్లియాతును జయించిన వాడు ఎంతోమంది శత్రువులను సునాయాసంగా జయించగలిగిన దావీదు కేవలం తన కొడుకు మీద ఉన్న ప్రేమను బట్టి, నా కుమారుడు నా మీద ఎదురు తిరిగిన సహనంతో ఉంటానని అనుకున్నాడు కాబట్టి చెప్పులు కూడా లేకుండా అడవుల్లోనికి వెళ్ళి, అతనితో పాటు కొంతమంది వెళ్ళారు, అలా వెళ్ళి సహనం పాటించి రక్తపాతం జరగకూడదని, ఆ ఇంటర్నల్ వార్ బయట వాళ్ళకి లోకు కాకూడదని, తండ్రి కొడుకులు దెబ్బలాడుకున్నారు, వారిద్దరి మధ్య రక్తపాతం జరిగింది, ఇంతమంది చనిపోయారని చుట్టుపక్కల ఉన్న దేశాల్లో చెప్పుకుని నవ్వుకోకూడదని దావీదు తన గుట్టును పరువును కాపాడాలని అడవులు వెంబడి వెళ్ళిపోయాడు. అది కొంతమంది అసహనం కొంతమంది దావీదు యొక్క చేతగానిదనం అనుకోవచ్చు. దావీదు ఏం చేయలేక వెళ్ళిపోయాడు, పాపం భయపడి వెళ్ళిపోయాడని చాలామంది రకరకాల మాట్లాడుకోవచ్చు. కానీ ఆ ప్యూర్ ఇంటెన్షన్ దావీదుకు తెలుసు. వెళ్ళాడు, అరణ్యంలో ఉన్నాడు, అతనితో పాటు దేవుడు కొంతమంది సహకారులను ఇచ్చాడు. దావీదు వారందరినీ కూడా చాలా అద్భుతంగా అభినందించాడు. నా సౌఖ్యాల్లో కాకుండా నా కష్టాల్లో మీరు నాతో ఉన్నారు, నా అంతఃపురంలో కాదు అడవి జీవితంలో మీరు నాతో ఉన్నారు, మిమ్మల్ని అందరూ నేను జ్ఞాపకం చేసుకుంటాను, ఎవరిని మర్చిపోనని చెప్పి దావీదు కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉన్నాడు. బైబిల్ మీరు ఎక్కడైనా చదవండి, దావీదులో ఒక మంచి లక్షణం ఏంటంటే హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా నమ్మండి, మీ జీవితంలో మీకు ఎవరైనా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళని ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకోసం అంటే ఆ మేలు వారు దేవుని నామం పేరిట చేశారు కాబట్టి డోంట్ ఫర్గెట్ దెమ్. వాళ్ళకి ఎప్పుడు హామ్ చేయాలని ప్రయత్నం చేయొద్దు, వారికి ఎప్పుడు కీడు చేయాలని ప్రయత్నం చేయకండి. ఒక్క గ్లాసు మంచినీళ్ళు ఎవరైనా నీకు ఇచ్చిన జీవితాంతం వారిని గుర్తుపెట్టుకో, వారి కోసం ప్రార్థన చేయి. నీకు ఏదైనా అవకాశం ఉంటే తిరిగి వాళ్ళకి మేలు చేయి. ఒకవేళ చేయలేనంటావా, నా వల్ల కాదంటావా, వెసిలి గారు ఆ స్తోమత నాకు లేదంటావా, మౌనంగా ఉండు. కానీ ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టద్దు నీకు మేలు చేసిన వారిని. దావీదు నేర్పించే పాఠం అదే. తన యొక్క కష్టాల్లో, ప్రతికూలతలో తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నాడు. వారందరికీ ఎలాంటి పోర్షన్ కావాలో ఆ పోర్షన్ ఇచ్చాడు. బహుశా వాళ్ళు చేసింది చాలా తక్కువే కావచ్చు, కానీ దావీదు ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చింది మాత్రం చాలా ఎక్కువ. యోనాతాన్ని ఎంతో ప్రేమించాడు దావీదు. యోనాతాను కుమారుడైన మెఫీబోషెతును జీవితాంతం తనతోనే ఉంచుకున్నాడు. కారణం ఏంటో తెలుసా? యోనాతాను యొక్క ప్రేమను దావీదు మర్చిపోలేదు. చాలాసార్లు మన జీవితాల్లో కృతజ్ఞతాహీనులుగా మారిపోతూ ఉంటాం. దేవుణ్ణి మర్చిపోతాం, ఆయన చేసిన మేళ్లు మర్చిపోతాం, దేవుని బిడ్డలు చేసిన మేళ్లు కూడా మర్చిపోయి మనకేదైనా కష్టం రాగానే, ఇబ్బంది రాగానే ఆ కష్టానికి కారణం వాళ్ళు వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులకు మనం వస్తాం. చేసిన మేళ్లు మర్చిపోతాం. కానీ దేవుని బిడ్డలుగా వీ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ గాడ్ హెస్ డన్ and God's people they have done in our lives. ఎప్పుడైతే అబ్షాలోము తన యొక్క అవిధేయత, తన యొక్క గర్వం అతను అణిచివేసింది, మస్తకి చెట్టు కింద తన తల వెంట్రుకలు చుట్టుకొని అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము చనిపోయినప్పుడు దావీదు ఏడ్చాడు, కుమారుడా నీకు బదులు నేను చనిపోయినా బెటరు,
దావీదు యొక్క ఆ గుండె కోతను ఎవరు ఆపలేకపోయారు. అంత నష్టం కలిగించిన అబ్షాలోమును కూడా దావీదు అంతగా ప్రేమించి దావీదుకు అబ్షాలోము కోసం ఏడ్చాడు. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత, ఈ సివిల్ వార్ అంతా అయిపోయిన తర్వాత అబ్షాలోము చనిపోయాడు. దావీదు మరలా రాజ్యానికి వచ్చేస్తున్నాడు. అద్భుతమైన కార్యాలు జరుగుతున్నాయి. తను ఎవరెవరినైతే ఆ అరణ్యయాత్రలో సహాయపడ్డారో వాళ్ళందరికీ మేలు చేశాడు. బర్జిల్లయికి మేలు చేశాడు. అతను రమ్మన్నాడు యెరూషలేముకు, రానంటే బర్జిల్లయి కుమారుడిని కింహాంని తీసుకొచ్చాడు. ఇలా ఈ చరిత్ర అంతా మనం ఆ ముందు అధ్యాయాల్లో మనం చదువుతాం. నాకు చాలా ఇష్టం ఈ మాటలని చదవడం, ఆ చరిత్రను గ్రహించడం. ఆ తర్వాత అక్కడ ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చింది. ఇశ్రాయేలు వారికి యూదా వారికి చిన్న డిస్ప్యూట్ వచ్చింది. వీళ్ళు ఏదో చిన్న మాటలు అనుకున్నారు. ఈ చిన్న డిస్ప్యూట్ని అడ్వాంటేజ్గా తీసుకున్న షబా అనే ఒక యవనస్తుడు, అతడు బెన్యామీనీయుడు, అతని తండ్రి పేరు బిక్రీ అని బైబిల్లో రాయబడింది. ఆ యవనస్తుడు ఏం చేశాడంటే, ఇప్పుడు ఎలాగా ఇశ్రాయేలీలు యోధావారు కొంచెం డిస్ప్యూట్లో ఉన్నారు కాబట్టి, ఏదో చిన్న తర్జన పడుతున్నారు కాబట్టి, దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నేను మరలా ఇప్పుడు రైజ్ అవ్వాలి. బహుశా డబ్బు కోసం కావచ్చు, అధికారం కోసం కావచ్చు, పేరు ప్రఖ్యాతుల కోసం కావచ్చు, అతని ఇంటెన్షన్ ఏంటో మనకు తెలియదు. కానీ షబా ఉన్న పళ్ళంగా ఆ యొక్క ప్రాంతానికి వచ్చి ప్రజలందరికీ కూడా బాకానాదం ఊదాడు. యూజువల్గా ఇశ్రాయేల్ దేశంలో ఒక ట్రంపెట్ ఊదారు అంటే, బాకానాదం ఊదారంటే దేర్ మస్ట్ బి అన్ ఇంపార్టెంట్ మెసేజ్, ఒక ప్రాముఖ్యమైన వర్తమానం ఏదో ఉంటుందని వారు అనుకునేవారు. వెంటనే బాకానాదం ఊదగానే ప్రజలందరూ రాగానే అతను చెప్పాడు, దావీదును వదిలేయండి, దావీదును విడిచిపెట్టండి, అతని వల్ల మనకే ఉపయోగం లేదు, అతని వల్ల మనకి ఏ భాగము లేదు, అతని వల్ల ఏ స్వాస్థ్యం లేదు అని ఈ షబ ప్రజలందరినీ కూడా పురుకొల్పినప్పుడు, వారికి అబద్ధాలు చెప్పినప్పుడు ఇశ్రాయేలు వారందరూ కూడా, అంటే 10 గోత్రాల వారు ఇశ్రాయేలు వారందరూ కూడా షబా మాటలు నమ్మి అతను వెంబడించారు. అయితే ఈ షబా బెన్యామీనీయుడు, సౌలు ఏ గోత్రానికి చెందినవాడు ఆ గోత్రానికి చెందినవాడు, బెన్యామీనులు కూడా బహుశా అతని వైపు తిరిగేశారు. ఒక్క గోత్రం, యూదా గోత్రం మాత్రమే, ఏ గోత్రంలోంచి అయితే యేసు ప్రభు రాబోతున్నారో, ఏ గోత్రంలోంచి అయితే మెస్సయ్య రాబోతున్నాడో వారు మాత్రమే దావీదు పక్షాన్ని నిలబడి, మేము షబా మాటలు నమ్మట్లేదు దావీదు, మేము నిన్ను నమ్ముతాం, బికాజ్ యు ఆర్ అవర్ కింగ్, యు ఆర్ అవర్ లీడర్, యు ఆర్ అవర్ రూలర్, వీ డోంట్ వాంట్ టు లీవ్ యూ అని ఆ యూదా వారందరూ కూడా దావీదును హత్తుకున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈరోజు మనం ఎవరిని కోరుకుందాం? షబను కోరుకుందామా లేదా దావీదును కోరుకుందామో నేను చెప్పే కొన్ని మాటలు చెప్పిన తర్వాత మీరు నిర్ణయించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. షబా ఎలాంటి వాడు అంటే, బైబిల్ ఇచ్చిన డిస్క్రిప్షన్ అదే సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, ఒక పనికి మాలిన వాడు ఒకడు ఉన్నాడు అని షబను గురించిన డిస్క్రిప్షన్ అక్కడ రాయబడింది. షబా ఎలాంటి వాడట? పనికి మాలినవాడు, వర్త్లెస్ మ్యాన్. అతను పనికొచ్చేవాడు కాదు, పైగా పనిని చెడగొట్టేవాడిగా ఉన్నాడు. చాలామంది రోజుల్లో పనికి మాలినతనం, ఉపయోగం లేనితనం, వర్త్లెస్నెస్ కలిగి ఉండి దేవుని పని పాడు చేసేవాళ్ళు, లేదా దేవుని నుండి అనేక మందిని ప్రక్కకు తిప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. షబ అనే మాటకు ఓత్ అని అర్థం, ప్రమాణము అని అర్థం. పేరైతే బాగానే ఉంది, కానీ అతని జీవితం అంతా కూడా పనికిమాలిన కార్యాలు, పనికిమాలిన పనులు చేస్తున్నాడని బైబిల్ సెలవిస్తాం. బైబిలే ఆ మాట చెప్పిందంటే షబా జీవితాన్ని మనం ఆలోచించేయచ్చు. షబా గురించి ఎక్కువ డీటెయిల్స్ మనకి లేవు, కానీ పనికిమాలిన వాడు అనే మాట చెప్పడంలోనే అతడు ఎలాంటి వాడో మనకు అర్థమైపోతాం. గమనించిన దేవుని ప్రజలారా, దేవుడు మనందరినీ కూడా పనికొచ్చేవారుగా ఉండాలని సృష్టించాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. God has created us with a plan and purpose. ఇక్కడున్న మనలో ఏ ఒక్కరూ కూడా పనికి మాలిన వారుగా ఉండాలని దేవుడు అనుకోవట్లేదు. అఫ్ కోర్స్ ప్రభు దగ్గరికి రానంతకాలం మనం కూడా అంతే, యేసు ప్రభుని అంగీకరించినంతకాలం మనం కూడా అంతే. చేయాల్సిన మంచి పనులు చేయలేదు, చేయకూడని చెడ్డ పనులన్నీ చేసిన మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత మనం పనికొచ్చే వారంగా, పనికొచ్చే పాత్రగా ఉండాలని దేవుడు ఆశించాడు. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు మన కోసం శిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి మనందరినీ పనికొచ్చే పాత్రలుగా దేవుడు తీర్చిదిద్దాలని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉద్దేశం కూడా అదే. అయితే షబ పనికి మాలిన వాడుగా ఉన్నాడు, పని లేదు, ఏమీ లేదు. ప్రజలను దేవుని వైపు కాకుండా, దావీదు వైపు కాకుండా తన వైపు త్రిప్పుకోవాలనే ఆలోచన షబలో ఉంది. ఈరోజు వసూటి ప్రశ్న అడుగుతున్నాడు యవనస్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు, లేదా ఆన్లైన్లో చాలామంది యంగ్ పీపుల్ ఈ మెసేజ్ వింటూ ఉండొచ్చు. నువ్వు పనికొచ్చే పాత్రగా ఉన్నావా, పనికి రాని పాత్రగా ఉన్నావా? దేవునికి పనికొచ్చే పాత్రగా ఉన్నావా? ఆయనను వాడుకునే అర్హమైన పాత్రగా నీ జీవితం ఉందా? నీ కుటుంబానికి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉన్నావా? నీ సంఘానికి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉన్నావా? లేదా పనికి మాలిన వాడిగా జీవిస్తున్నావా? నీ వల్ల ఎవరికి ప్రయోజనం లేకుండా ఉన్నావా? అందరూ నిన్ను బట్టి దుఃఖపడుతున్నారా?
అందరూ నిన్ను బట్టి ఏడుస్తున్నారా? అందరూ నిన్ను బట్టి అధైర్యపడుతున్నారా? కొన్ని కుటుంబాల్లో యవనస్తుల పరిస్థితి అలా ఉంది. వారి జీవితాలను చూసి తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. అయ్యా, మా కుమారుడు కోసం ప్రార్థించండి, మా కుమార్తె కోసం ప్రార్థించండి, వారు ఎందుకు పనికిరాని వారు అయిపోతున్నారు. ఇటు చదువు చదవట్లేరు, పోనీ ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఉందంటే అది కూడా లేదు, కుటుంబానికి ఏమైనా ప్రయోజనకరంగా ఉన్నారంటే అది లేదు. యవన కాలంలోకి వచ్చిన తర్వాత కష్టపడి పని చేయాల్సిన వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ, ఇష్టానుసారం తిరుగుతూ, అటు ఇటు తిరుగుతూ, వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెడుతూ, ఆ రోడ్డు మీద తిరుగుతున్న కొంతమంది ఆడపిల్లల మీద రాళ్ళేస్తూ, వారి మీద వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, ఇదే బతుకు, ఇదే జీవితం అని నువ్వు జీవిస్తున్నావు. చూసావా? శబకు నీకు పెద్ద తేడా ఏమీ లేదు. శబ ఇలాంటి వాడే, పనికిమాలిన వాడు. ఎక్కడ క్రైసిస్ క్రియేట్ చేద్దామా, ఎక్కడ సమస్య క్రియేట్ చేద్దామా, ఎక్కడ ఇబ్బందులు క్రియేట్ చేద్దామా, ఎక్కడ ప్రజల మధ్య ఒక యుద్ధాన్ని, అంతర్యుద్ధాన్ని క్రియేట్ చేద్దాం, ఇతని ఉద్దేశాలు ఎప్పుడు అలాంటివే. శబ సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. దేవుడు క్రియేట్ చేస్తే అపవాది పాడు చేయాలనే ప్రయత్నం. శబ అలాంటి లక్షణమే. ఈరోజు బహుశా నీ జీవితంలో అలాంటి లక్షణం ఉందా? బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు, అతని పేరు ఇతికస్, ఐతుకు అనే యవనస్తుడు ఉన్నాడు. పౌలు గారు త్రోయ్ అనే ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు అర్ధరాత్రి వరకు ప్రసంగించాడంట ఆయన. పౌలు గారు దీర్ఘ ప్రసంగి. చెప్పండి, ఏ ప్రసంగి ఆయన? దీర్ఘ ప్రసంగి. ఒక్కసారి పట్టుకున్నాడు, ప్రసంగం వదిలేవాడు కాదట. బహుశా అలాంటి పౌలు లాంటి దీర్ఘ ప్రసంగికులు ఈ రోజుల్లో ఉంటే మళ్ళీ ఇంకోసారి పిలవరేమో వాళ్ళు కదా. ఎవరో ఒకసారి పాస్టర్ గారు ఓ సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయనకు ఒక పేపర్ రాసి పెట్టారట ఆ టేబుల్ మీద, వేదిక బల్ల మీద. ఏమన్నా తెలుసా? తక్కువగా మాట్లాడు వారు ధన్యులు, వారు మరలా పిలవబడుదురని రాశారట. అంటే మెసేజ్ మీరు చాలా క్లుప్తంగా చెప్పాలన్న దానికి వారు ఉపయోగించిన ఒక ఇన్నోవేటివ్ వే ఏంటంటే, తక్కువగా మాట్లాడు వారు ధన్యులు, వారు మరలా ఏం చేయబడతారు. ఆ మాట చూసినందుకైనా ఆయన రోజు 3 గంటలు చెప్పాడట వాక్యం. మరలా మీరు నన్ను పిలవపోయినా పర్వాలేదు, నేను మాత్రం చెప్పాల్సింది చెప్పాలి. అంటే సమయాన్ని గుర్తించాలనుకోండి. నేను కూడా చాలా చోట్ల అనేక కాన్ఫరెన్సుల్లో, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సుల్లో, సభల్లో దేవుని వాక్యం చెబుతాను. ఐ నో ఎంత సమయం చెప్పాలి ఏంటనేది ఆలోచన చేస్తాను. ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తిగా నేను ఉండను. నేను బోధకుడిగా ఉండాలనుకుంటాను, కానీ బాధకుడిగా ఉండాలని ఇప్పుడు ఆశపడండి. నన్ను ఎవరైనా పిలిస్తే ఎంత సమయం నాకు ఇస్తారండి, ఎంత సమయం నేను దేవుని వాక్యం చెప్పొచ్చు అని అడుగుతాను స్టేజ్ ఎక్కే ముందు. వారు అంటారు, వెస్లీ గారు మీరు ఎంత సమయం అంటే అంత సమయం తీసుకోండి, పర్వాలేదని చాలామంది ఆ లిబర్టీ ఇస్తారు. కొంతమంది మేము మరలా భోజన కార్యక్రమాలు ఉన్నాయండి, ప్రజలందరూ దూర ప్రాంతాలు వెళ్ళాలి, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అవుతుంది, అందును బట్టి 1 గంట సమయం చెప్పండి, లేదా ఒక 40 మినిట్స్ చెప్పండి అని వారు చెప్పిన సమయానికి 1-2 నిమిషాల ముందే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఐ నో వాట్ ఇట్ ఈస్. పౌలు దీర్ఘ ప్రసంగి. బహుశా అతనికి ఆ సంఘస్థులు కూడా అలాగే చెప్పుంటారేమో, సార్ మీరు ఎంతసేపు పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపిస్తే అంతసేపు చెప్పండి అంటే, అర్ధరాత్రి వరకు దేవుని వాక్యం చెబుతూ ఉంటే ఈ లోపల ఒక యవనస్తుడు వచ్చి అందరూ మీకులా చక్కగా పొలైట్గా దేవుని మందిరంలో కూర్చుంటే వాడు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో ఎందుకు కూర్చున్నాడని కొన్నిసార్లు నేను యవనస్తుల సభల్లో వాక్యం చెబుతూ అడుగుతూ ఉంటాను. మంచి మంచి ఆన్సర్లు వస్తాయి. యంగ్ పీపుల్ దే ఆర్ వెరీ స్మార్ట్. కొంతమంది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించి చెప్తా ఉంటారు. కిటికీలు ఎందుకు కూర్చున్నాడు అంటే, బహుశా కాసేపు దేవుని వైపు, లేదా కాసేపు బయట ఎవరన్నా ఉంటే వారిని చూద్దాం అన్న ఆలోచన అతనికి ఉండుండొచ్చు. కాసేపటికి అలా కిటికీలో కూర్చుని ఏం చేశాడు చెప్పండి? నిద్రపోయి కింద పడిపోయాడు. ఆ పడేది లోపల పడి ఉంటే బాగానే ఉండేది, కానీ బయటకు పడ్డాడు. అక్కడ వెంటనే ప్రజలందరూ అయ్యో ఐదుకు పడిపోయాడని మీటింగ్ డిస్టర్బ్ అయిపోయింది. పౌలు గారు ప్రసంగం ఆపేశారు. ఆ వ్యక్తికి ఏమైందో తెలియదు పరిస్థితి. పైనుండి కింద పడ్డాడు. 3 అంతస్తుల నుండి కింద పడేసరికి చచ్చిపోయిన వాడై లేపబడ్డాడు అంటే ఇంకా డిక్లేర్ చేసేశారు ఆ వ్యక్తి చనిపోయాడని. ఇప్పుడు పౌలు గారు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చేసి అతన్ని తిరిగి జీవింపజేసిన తర్వాత ఐతుకుని తీసుకొచ్చి మన లోపల కూర్చోబెడితే ఇప్పుడు అతను చూసిన వారందరూ కూడా విశేషమైన ఆదరణ పొందారట. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంతకుముందు అందరూ విశేషమైన ఇబ్బందులు పడ్డారు, విశేషమైన కష్టాలు పడ్డారు, అతని గురించి విశేషమైన డిస్టర్బెన్స్ అక్కడ వచ్చింది. కానీ ఎప్పుడైతే తిరిగి బ్రతికాడో, నూతన జన్మానుభవం వచ్చిందో, బ్రతికి లేచాడో, అతని వలన అక్కడున్న వాళ్ళందరికీ విశేషమైన ఆదరణ కలిగింది. దే ఫెల్ట్ ఎ గ్రేట్ కంఫర్ట్ వెన్ దే సా ఇథికస్ ఇన్ దట్ ప్లేస్. ఆ రాత్రి మాత్రమే కాదు, ఆ తర్వాత రోజుల్లో కూడా ఐతుకు ఆ ప్రాంతంలో గొప్ప సాక్షిగా ఉన్నాడు. అరే వీడరా నిద్రపోతూ పడిపోయాడు పైనుండి కిందకి, పౌలు గారు బతికిచ్చాడు చూడు అనగానే ఐతుకు ఒక గొప్ప సాక్షిగా మారాడు. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us టుడే. ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటుంది అదే. ఒకప్పుడు మన జీవితాలు మంచివి కాదు, ఒకప్పుడు మన జీవితాలు పాపంతో నింపడిన జీవితాలు, ఒకప్పుడు మన జీవితాలు పనికిమాలిన జీవితాలు, ఒకప్పుడు మన జీవితాలు ఎవరికి ఉపయోగపడిన జీవితాలు. బట్ క్రైస్ట్
cleansed us and washed us with his precious blood. ఆయన తన రక్తంతో మనల్ని కడిగారు, పవిత్రపరిచారు, ఆయన బిడ్డలుగా మనల్ని మార్చారు. ఎందుకోసం అంటే మనందరం కూడా ఆయన కొరకు పనిచేస్తామని, సత్క్రియలు చేయనట్లుగా దేవుడు మనల్ని నియమించాడు. మనం చేసిన సత్క్రియలు మనల్ని రక్షించలేదు, కానీ రక్షణ పొందిన తర్వాత మనం చేసే సత్క్రియల ద్వారా పరలోకమున్న తండ్రి మహింపరచబడతారు. హల్లెలూయా. ఈ షబా, హీ వాజ్ ఎ రెబల్, హీ లెడ్ ఎ రెబెలియన్ అగెయిన్స్ట్ డేవిడ్. అతడు తిరుగుబాటు చేయడం మాత్రమే కాకుండా ప్రజలందరినీ కూడా తిరుగుబాటుదారులుగా మార్చాడు. దావీదుకు వ్యతిరేకంగా ప్రజలను పురుకొల్పాడు. దావీదు మనకు సరిపోయినాడు కాదు, అతనిలో మనకు భాగం లేదు, అతనిలో మనకు స్వాస్థ్యం లేదు, లీవ్ హిమ్ ఆఫ్, అతను వదిలేయండి. అలాంటి ఒక తిరుగుబాటుతనాన్ని అతను కలిగి ఉండడం మాత్రం కాకుండా అతను చుట్టూ ఉన్నవారిని కూడా తిరుగుబాటుదారులుగా మార్చాడు. గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చెడిపోయిన వ్యక్తి అనేక మందిని చెడగొడతాడు. ఒక చెడిపోయిన వ్యక్తి అనేక మందిని పక్కదారి పట్టిస్తూ ఉంటాడు. ఒక చెడిపోయిన వ్యక్తి మరొకరిని చెడగొట్టడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప బాగు చేయాలనే ప్రయత్నం వారిలో ఉండదు. షబా లాంటి వాడే, వాడు చెడిపోయాడు, ఇతరులందరినీ కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేశాడు. ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ షబా, హీ వాజ్ ఎ రెబల్. అతను ఒక తిరుగుబాటుదారుడుగా ఉన్నాడు, సత్యానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, దావీదుకు వ్యతిరేకంగా నిలబడ్డాడు, ప్రజలందరినీ దావీదు నుండి తొలగించాలని ప్రయత్నం చేశాడు. రెండవదిగా షబా అబద్ధికుడిగా కనబడుతున్నాడు మనకు అక్కడ. దావీదు యందు మనకు భాగం లేదు, మనకు స్వాస్థ్యం లేదు అని చెప్పి అబద్ధాన్ని చెప్పాడు. వాస్తవానికి అప్పటికే దావీదు కొంతకాలం రూల్ చేశాడు. ఆ రూలింగ్ ఎలాంటిదో ప్రజలకు తెలుసు, ఆ పాలన ఎలాంటిదో ప్రజలకు తెలుసు. చుట్టుపక్కల ఉన్న అనేక మంది శత్రువులతో పోరాడి వారందరి నోళ్లు మూయిపించి ఇశ్రాయేలు దేశాన్ని చాలా చక్కగా పరిపాలన చేసిన దావీదు. పీపుల్ న్యూ హౌ డేవిడ్ రూల్స్ ఓవర్ ఇజ్రాయెల్. అయితే సమయం రాగానే షబా అబద్ధాలు చెప్పడం ప్రారంభించాడు. దావీదు మనకెందుకు సరిపోయినవాడు కాదు, అతనిలో మనకు భాగం లేదు, అతనిలో మనకు స్వాస్థ్యం లేదు, అంటే అతడు మనకు ఏ విధంగా ఉపయోగకరంగా లేడు అని ప్రజలందరినీ కూడా అబద్ధాలతో నింపుతున్నాడు. ద స్ట్రాటజీ ఆఫ్ ఎనిమీ ఈజ్ దిస్. అపవాది యొక్క తంత్రం మొదటి నుండి ఇదే. దేవుని గొప్పతనాన్ని, దేవుని ఔన్నత్యాన్ని, దేవుని మంచితనాన్ని తక్కువ చేసి చూపి అబద్ధాలు నీకు చెప్పి సత్యం నుండి దూరం చేయాలనే సాతాను యొక్క ఆలోచన. షబా చేస్తున్న పని కూడా అదే. వాస్తవానికి దావీదు వారందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాడు, చక్కగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. దావీదు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి, అద్భుత పాలనలో తన ప్రజలను నడిపిస్తూ ఉంటే షబా అంటున్నాడు, ఇలాంటోడు మనకు అక్కర్లా, ఇలాంటోడు మనకు వద్దు, ఇలాంటి వ్యక్తి మనకు కావలసిన వాడు కాదని అబద్ధాలు ప్రజల్లో నూరిపోయడం ప్రారంభించాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, అపవాది అబద్ధమునకు జనకుడు అని బైబిల్లో ఉంది. చెప్పండి, సాటన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అబద్ధం ఎక్కడి నుండి వచ్చిందంటే సాతాను దగ్గర నుండే. ఆదాము హవ్వలను దేవుడు కలుగజేసి ఏదైనా తోటలో వారి నుంచి వారికి కావలసినవన్నీ సమకూర్చి ప్రతిరోజు దేవుడు వారితో సంభాషణ చేస్తూ సహవాసం చేస్తూ ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్గా అపవాదం వచ్చి ఏమన్నాడు తెలుసా? ఇది నిజమా అన్నాడు. చెప్పండి, ఏమన్నాడు? ఆ మాట ఆదాము హవ్వల జీవితాలను ఏం చేసింది చెప్పండి? తలక్రిందులు చేసేసింది. మొత్తం జీవితాన్ని మార్చిపడేసింది. ప్రభువుతో సహవసించాల్సిన వారు, ఏదేను తోటలో ఆనందించాల్సిన వారు ఆ ఏదేను తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. అంటే వెళ్ళగొట్టబడ్డం అంటే పొలైట్గా కాదు. కొంతమందిని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తారు చూసారా, మెడబెట్టి, ఆ టైప్ అనమాట. దేవర్ బ్యానిష్డ్ అని ఉంటుంది ఒక ట్రాన్స్లేషన్లో. బ్యానిషింగ్ అంటే మెడపెట్టి గంటేశాడు దేవుడు వాళ్ళని. యు డోంట్ డిజర్వ్ టు స్టే హియర్. ఏ ప్రాంతం అయితే మీ కొరకు నిర్ణయించాను ఆ ప్రాంతంలో మీరు ఉండడానికి అర్హత కోల్పోయారు. గెట్ లాస్ట్ ఫ్రమ్ మీ. ఈ ప్రాంతం నుండి మీరు వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా తోటలో చక్కని వృక్షాలు ఉన్నాయి, చక్కని తోట ఉంది, చక్కని నీళ్లున్నాయి, ఆహ్లాదమైన వాతావరణం ఉంది. బట్ వెన్ దే వర్ థ్రోన్ అవుట్ ఆఫ్ ఈడెన్, బయటికి ఎప్పుడైతే నెట్టివేయబడ్డారో బయటంతా ఏమన్నా తెలుసా? గచ్చ పొదలు ఉన్నాయి, ముండ్ల చెట్టులు ఉన్నాయి. ఆ కరుకైన ప్రాంతాన్ని వాళ్ళు సేద్యపరచాల్సిన పరిస్థితులకు వారు వచ్చారు. షబా అంటున్నాడు, దావీదులో మనకు భాగం లేదు, ఎందుకు అతను మీరు వెంబడిస్తారు, ఎందుకు అతను మీరు వెంబడిస్తున్నారు, నన్ను వెంబడించండి లేదా నా వైపు రండి అన్నట్టుగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడు. ఈ రోజున అపవాది చేస్తున్న పని కూడా అదే. డెవిల్ ఈజ్ అ లాయర్. అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. ఇది నిజమా అన్నాడు. మొట్టమొదటి ప్రశ్న బైబిల్లో, ద ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద బైబిల్ ఇస్ దిస్, హ్యాస్ గాడ్ ఇండీడ్ సెడ్. అందును బట్టి అనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు, క్వశ్చన్ మార్క్ సింబల్ ఎలా ఉంటుందంటే ఒక పాము పడగిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడైనా చూసారా మీరు? క్వశ్చన్ మార్క్ వేస్తూ ఉంటాం కదా.
ఆ క్వశ్చన్ మార్క్, ఆ సింబల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు ఆ సింబలే వెతికారు ప్రశ్న కంటే, ఒక పాము తన హుడ్డు తెరిస్తే ఆ పడగ విప్పితే ఎలా ఉంటుందో క్వశ్చన్ మార్క్ కూడా అదే సింబల్ వేశారు. అడిగాడు ప్రశ్న, ఇది నిజమా? ఆ సందర్భంలో వారు చెప్పాల్సిందేనంటే, ఎస్, మా దేవుడు చెప్పాడు ఈ పండు తింటే చచ్చిపోతాం అని చెప్పాడు, అందువల్ల మేము దాన్ని ముట్టం అని చెప్పాల్సిన వారు అపవాది యొక్క మాటలకు లోబడి, అపవాది యొక్క తీయని మాటలకు లోబడి, ఆ ట్విస్టెడ్ వర్డ్స్కి లోబడి దేవునికి అవిధేయ నిర్ణయం తీసుకుని దేవుని సహవాసాన్ని కోల్పోయారు. సాతాను అబద్ధికుడు. ఈ రోజుల్లో కూడా చాలామంది జీవితాలు అదే అబద్ధాలు తీసుకొస్తున్నాడు. మీరు ప్రతిరోజు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వెళ్ళి దేవుని వాక్యం వింటున్నారు, మీకు తెలియదా అసలు వాక్యం నిజమేనంటారా? బైబిల్ దైవ గ్రంథమేనా? యేసు ప్రభు నిజంగా శిలువ మీద చనిపోయాడా? ఆయన 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచాడా? బైబిల్ అంతా నిజమేనా? ఇదంతా కల్పిత కథ కదా, ఇదంతా కల్పిత కథ కాదా అని అపవాది చాలాసార్లు అబద్ధాలు వాడు చెప్పడం లేదా ఎవరితో ద్వారా చెప్పిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో అబద్ధాలనేమో సత్యాలుగా నమ్ముతున్నాడు మనిషి, అదేదో విశేష ధర్మంగా ప్రకటించుకుంటున్నారు అబద్ధాలని. సత్య గ్రంథం అనే బైబిల్ని ఏమంటున్నారు చెప్పండి? అబద్ధం అంటున్నారు. ఒకసారి నేను ఎక్కడో దేవుని వాక్యం యేసు ప్రభు గురించి చెబితే క్రింద ఎవరో ఒక వ్యక్తి ఒక కామెంట్ రాశాడు. నేను యూజువల్గా కామెంట్ చదవను. ఆ రోజు ఎందుకో ఆ వీడియో చూస్తూ ఉంటే ఆ కామెంట్ పైన కనబడింది. అందులో ఏమన్నా తెలుసా? వెసిలి గారు, మీరు బైబిల్ నిజమని, యేసు ప్రభు నిజమని ప్రకటిస్తున్నారు, అసలు యేసుబాబుకి పురావస్తు నివేదికలు ఏమీ లేవు కదా ప్రపంచంలో, చెప్పండి. ఏమన్నాడు? యేసుబాబు అంట యేసు ప్రభుని. కొంచెంమందికి వ్యంగ్యం, యేసు ప్రభుని తక్కువ చేసి మాట్లాడాలని. యేసుబాబుకి చారిత్రక ఆధారాలు ఎక్కడున్నాయి అని అడిగాడు. నా ప్రసంగాల్లో మీరు ఎక్కడైనా చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నంత చారిత్రకత ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఏ ఒక్కరికి లేదని చెప్పడం నేను చాలా సంతోషిస్తాను. ఎందుకంటే ఆయన్ను మినహాయిస్తే, యేసు ప్రభును మినహాయిస్తే చరిత్రకు అర్థమే ఉంది, అసలు మానవ చరిత్రకు బేసే ఉంది, ఆధారమే ఉంది. యేసుక్రీస్తు ప్రభును ప్రక్కకు తీస్తే మానవ చరిత్రకు ఆధారం లేదు. యేసు ప్రభు ఉన్నాడని, భూమి మీద సంచరించాడని, ఆయన శిలువ మీద చనిపోయాడని, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని కేవలం బైబిల్లోనే కాదు. కొంతమంది అనుకుంటారు మీ బైబిల్లో మీరు రాసుకుని అవే నిజమంటారు, చరిత్ర చెబుతుందంటే మొదటి 2-3 శతాబ్దాల్లో గొప్ప చరిత్రకారులు, వారి పేర్లు చెప్పంటే 10 మంది పేర్లు వరుసగా చెప్పగలను నేను. వాళ్ళందరి పుస్తకాల్లో కూడా, చరిత్ర గ్రంథాల్లో ఇవన్నీ కూడా, వారిలో చాలామంది యేసు ప్రభు అంటే పడదు వాళ్ళకి, యేసు ప్రభుకి వ్యతిరేకులు వాళ్ళు. వాళ్ళందరూ కూడా తమ చరిత్ర పుస్తకాల్లో యేసు ప్రభు ఈ భూమి మీద సంచరించారని, ఆయన మరణించారని, పునరుత్థానుడై తిరిగి లేచాడని, ఆయన వెంబడించిన వారిని క్రైస్తవులని పిలిచారని చరిత్ర పుస్తకాల్లో రాశారు. చరిత్రకు ఆధారం లేని గ్రంథాలనేమో ఈరోజున గొప్ప గ్రంథాలుగా, ఇంకా ఆ గ్రంథాలు లేకపోతే ఇంకా భూమి లేదన్నట్టుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ ఏదైనా ఒక స్టేట్మెంట్ చేసింది అంటే, లేఖనాలు ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడిందంటే అది చరిత్రకు ఆధారమైంది, శాస్త్రీయతకు రుజువైంది. బైబిల్ అండ్ సైన్స్ మీద నేను చాలా విషయాలు చెప్పగలను. బైబిల్ వండర్స్లో చాలా చెప్పేవాడిని ఇదివరకు. అసలు శాస్త్రీయ రుజువులు, బైబిల్ ఏదైనా ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ చేసిందంటే, అలా అని చెప్పి బైబిల్ సైన్స్ పుస్తకం నేను అంటల్లా, కానీ బైబిల్ ఏదైనా ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ చేసింది అంటే అది ఎప్పటికీ వాస్తవమై ఉంటుంది. కొన్ని గ్రంథాల్లో అసలు చారిత్రకత కానీ శాస్త్రీయత కానీ ఉండదు. మూఢనమ్మకాలు అవన్నీ, సూపర్స్టిషన్స్ ప్రజల మీద రుద్దుతారు. ఒక సంఘటన చెప్తాను. నేను ఏదో మతాన్ని విమర్శించాలన్న ఉద్దేశం కాదు, కానీ ఒకసారి ఆలోచించండి, విజ్ఞతతో ఆలోచన చేద్దాం. భూకంపాలు ఎందుకు వస్తాయి అనేది ఒక ప్రశ్న వేసుకుంటే సైన్స్ ఒక ఆన్సర్ చెప్తుంది. భూమి లోపల ఉన్న పొరలు కదలడం ద్వారా భూకంపాలు వస్తాయని. సముద్రాల్లో భూకంపం వస్తే ఆ వాటర్ ఆ ఒడ్డు వైపుకు రావడం ద్వారా దాన్ని సునామీ అంటామని. ఇలా భూమి లోపలి పొరలు అడ్జస్ట్ అవుతున్నప్పుడు భూకంపాలు వస్తాయని మనకు తెలుసు, చిన్నప్పుడు మనం చదువుకున్నాం. అది శాస్త్రీయత. బైబిల్లో కూడా భూకంపాల గురించిన వివరాలు రాయబడ్డాయి. అయితే మీరు మతాన్ని అడగండి వెళ్ళి, భూకంపాలు ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? 4 ఏనుగులు భూమిని మోస్తున్నాయంట. మనోన్ని పెద్ద భూమిని 4 ఏనుగులు 4 దిక్కుల వాటి తలల మీద మోస్తున్నాయంట. అవి మోసి 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 కొంతసేపటికి అలసిపోతాయంట. అలసిపోయి తలలు ఎలా అంటాయంట. తల కొంచెం మోసి మోసి భారం అయిపోయిన మనం కూడా ఆ బరువు ఎక్కువైపోయినప్పుడు తల కదుపుతాం కదా, ఆ ఏనుగులు తల కదపగానే భూకంపం వస్తుందట. ఇది మనం చిన్నపిల్లలకు నేర్పిస్తున్న విషయం. ఇది శాస్త్రీయత అంటారు చాలామంది. వాస్తవం ఏంటో ప్రజలకు అక్కర్లా, కల్పిత కథలు, కట్టు కథలే నిజాలు అనుకుని చాలామంది దేవుని దూరం అయిపోతారు. డెవిల్ టెల్స్ లైస్.
యేసు ప్రభు నిజంగా దేవుడేనా? ఆయన నీ ప్రార్థన వింటున్నాడా? ఆయనకు నువ్వంటే అసలు ఇష్టమేనా? ఆయన నీ పాపాలు క్షమించాడంటావా? ఇంకా నువ్వు పాపంలోనే కదా ఉన్నావు, నీ పాపాలు ఇంకా పోలేదు, నువ్వు యేసు ప్రభువుని అంగీకరించిన, ఆయన రక్తం పెట్టి కడుక్కున్నా నువ్వు ఇంకా పాపివే అనే అబద్ధాలు అపవాది చాలామంది చెవుల్లో చెప్పడం ద్వారా చాలామంది సత్యానికి దూరం అయిపోతున్నారు. డెవిల్ ఈజ్ అ లయర్, హీ ట్విస్ట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తాడు, ఉన్నది లేనట్టుగా చూపిస్తాడు, భ్రమింపజేస్తాడు. దేవుని బిడ్డ జాగ్రత్త విను. షబ పనికి మాలిన వాడు మాత్రమే కాదు, తిరుగుబాటుదారుడు మాత్రమే కాదు, వాడు అబద్ధాలు చెబుతున్నాడు. దావీదులో మనకు భాగం లేదన్నాడు. ఆ రాజ్యాన్ని దావీదు అంత చక్కగా పరిపాలన చేస్తూ ఉంటే హౌ డేర్ యూ టు సే దాట్? ప్రజల హృదయాలు తన వైపు ఆకర్షించడానికి అబద్ధాలు. ఈ రోజుల్లో కూడా చాలామంది అబద్ధ బోధకులు బయలుదేరే జాగ్రత్త సుమ. క్రైస్తవ్యంలో చాలామంది అబద్ధ బోధకులు, అందరి ప్రసంగాలు దేవుని వాక్యాలు అనుకోకండి. చాలామంది స్వీట్ కోటెడ్ మెసేజెస్ పాయిజన్ సర్వ్ చేస్తున్నారు. యేసు ప్రభు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన సృష్టించబడ్డాడు కాబట్టి ఆయన ఎప్పుడు దేవుడు కాదనే ఒక వాదన భయంకరంగా జరుగుతుంది ప్రపంచంలో. యేసు ప్రభు దైవత్వాన్ని తక్కువ చేసి మాట్లాడాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు. బయట మతాల నుండి అయితే సరే, అది తర్వాత సంగతి, వాళ్ళని ఎలాగైనా ఎదుర్కోవచ్చు. కానీ లోపల నుండే క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళే, బైబిల్ పట్టుకున్న వాళ్ళే యేసు ప్రభు దైవత్వాన్ని అర్థం చేసుకోవట్లేదు. ఆయన దేవుడు అంటే ఒప్పుకోని వారు చాలామంది ఈ రోజుల్లో ఉన్నారు. అయితే క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మనం ప్రకటించే సత్యం ఒకటే, మనం ఆరాధించేది ఒక దేవుణ్ణే. గాడ్ ఈజ్ వన్ బట్ ఎగ్జిస్ట్ ఇన్ 3 persons. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుడు ఉన్నాడు. ఆ ముగ్గురులో ఎవరో ఎక్కువ కాదు, తక్కువ కాదు, ముగ్గురు సమానమే. ఆ ముగ్గురు ఆరాధనీయులే. ఆ ముగ్గురు కూడా మన ప్రార్థన ఆలకించువారే. రక్షణ ప్రణాళికలో ఎవరి పని వారిది. దే హ్యావ్ సేమ్ ఎసెన్స్ అండ్ సేమ్ నేచర్. అందును బట్టి యేసు ప్రభు దైవత్వాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అది ఖచ్చితంగా అబద్ధ బోధే. ఈరోజు కాకపోతే రేపన్న ఎవడన్నా వస్తాడు మీ దగ్గరికి, యేసు ప్రభు దేవుడు కాదు, లేఖనాలను చూపిస్తానంటాడు. ఏవో కొన్ని మాటలు తీసుకొస్తాడు, కొన్ని ప్రసంగాలు తీసుకొచ్చి, కొన్ని మాటలు తీసుకొచ్చి ఇవి యేసు ప్రభువుకి సంబంధించినవే, ఆయన మీరు అనుకున్నాడు దేవుడు కాదు అని బహుశా నేను ప్రక్కదారి పట్టిస్తారేమో. బీ కేర్ఫుల్. ఇక్కడ దేవుని సేవకులంగా ప్రాముఖ్యంగా నేను, తండ్రి గారు దేవుని వాక్యాన్ని తరచి పరిశీలన చేసి లేఖనానుసారంగా డాక్టర్నల్గా ఒక్క డిఫరెన్స్ కూడా లేకుండా ఉన్నదన్నట్టుగా దేవుని మాటలు మీకు అందిస్తున్నాం. ఈ మాటలకు మీరు లోబడి దేవుని వాక్యం పట్ల మీరు ఆసక్తి పెంచుకోగలిగితే దీవెన పొందుతారు. క్రొత్త బోధలు, నూతన బోధలు కొంతమంది తీసుకొచ్చి మీ జీవితాన్ని పాడు చేస్తూ ఉంటే అవకాశం ఉంటే మా దగ్గరికి రండి. వెస్లీ గారు ఈయన ఏదో ఇలా అంటున్నాడండి, దీనికి సంబంధించిన విషయం నాకు క్లారిటీ కావాలండి అని అడగండి. నాకు తెలిసిందేదో చెబుతాను, లేదా ఒకవేళ నాకు తెలియకపోతే పరిశీలన చేశాను మీకు చెప్తాను. అంతేగాని అబద్ధ బోధలు నమ్మి దేవునికి దూరం అయిపోకండి, సంఘానికి దూరం అయిపోకండి. షబ అబద్ధాలు చెప్పాడు, వాడు అబద్ధికుడిగా ఉన్నాడు, సత్యం నుండి ప్రజలను దూరపరచాలని ప్రయత్నం చేశాడు. మూడవ మాట షబ గురించి నేను మాట్లాడాలంటే, అంటే వాడిని ఎక్కువ హైలైట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ అక్కడ రాయబడిన విషయాలు కొన్ని సాతానుకు పోల్చి చెప్తున్నాను ఆ విషయాలు, అపవాది ఎలాంటి వాడు అనేది. అదే సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయం, ఈసారి 6వ వచనం చదివితే దావీదు అభిషేక్తో ఇలా మాట్లాడుతున్నాడు. ఆ మాట ఒకసారి పరిశీలించండి. శబ లక్షణాల గురించి మాట్లాడితే ఏమన్నాడంటే, దావీదు అభిషేని పిలువ నంపి బిక్రీ కుమారుడైన శబ చూడండి, అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేస్తాడు. అంటే మూడో లక్షణం, మొదటి లక్షణం శబ తిరుగుబాటుదారుడు, హీ రెబెల్డ్ అగెయిన్స్ట్ డేవిడ్. రెండవది అబద్ధికుడు, హీ వాజ్ అ లాయర్. మూడవది అతడు కీడు చేయువాడు అని బైబిల్లో రాయబడింది. He does more harm than Absalom. హామ్ చేయడం, ఇతరులకి కీడు చేయడం, గాయాలు చేయడం. శబ లక్షణాన్ని గురించి దావీదు మాట్లాడుతున్నాడు. అభిషేని పిలిచాడు, అభిషేయ్ నువ్వు శబను పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలి దావీదా అంటే, దావీదు అన్నాడు అబ్షాలోం మనకు కీడు చేశాడు కదా, అబ్షాలోము కంటే శబ మనకి ఎక్కువ ఏం చేస్తున్నాడు, కీడు చేస్తాడు. ఈ శబ ఏమన్నా పరాయివాడా, బయట దేశస్థుడా, పరాయి జనాంగమా, దేవుడు తెలియనివాడా, ఇశ్రాయేలును వారి జీవిత విధానాలు తెలియనివాడా, దేవుడు ఏ విధంగా ఆ అబ్రహామును, ఇస్సాకును, యాకోబును ఏర్పాటు చేసుకున్నాడో, వారి చెరలోనికి వెళ్తే, ఐగుప్తు చెరలోకి వెళ్తే దేవుడు ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడో, మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు ఎలా అరణ్యంలో నడిచారో, యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని ఎలా స్వాధీనపరుచుకున్నారో, స్వాధీనపరుచుకున్న తర్వాత దేవుడు అనేక మంది న్యాయాధిపతులను ఎన్నుకుని 400 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేల్ పక్షాన పోరాడాడో,
ఆ తర్వాత సౌలును దేవుడు ఏర్పాటు చేసుకుని, ప్రజలు ఏర్పాటు చేసుకుంటే సౌలును దేవుడు అప్రూవ్ చేసి రాజుగా పెట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పాలించడానికి సౌలుకు శక్తినిచ్చాడు. ఆ తర్వాత దేవుడు దావీదుని ఎన్నుకుని, గొర్రెల కాపరైన దావీదుని ఎన్నుకుని ఏ విధంగా రాజ్యాన్ని నడిపించాడో ఈ విషయాలని తెలియదా షబా నీకు? తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద పాస్ట్ థింగ్స్, బట్ స్టిల్ హీ వాంటెడ్ టు డూ హార్మ్ టు గాడ్స్ పీపుల్, ఎస్పెషల్లీ టు డేవిడ్. నమ్మండి దేవుని ప్రజలారా, కీడు కొన్నిసార్లు నీకు తెలియని వాళ్ళ దగ్గర నుండి రాదు. యూ హ్యావ్ టు లిసన్ టు మీ కేర్ఫుల్లీ. నీకెవరో తెలియని వారి నుండి కీడు కొన్నిసార్లు రాదు, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుండే. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో, ఎవరినైతే ఎక్కువ నమ్ముతావో, నమ్మి అన్ని విషయాలు ఎవరికైతే చెప్పుకుంటావో, విన్నంతసేపు బాగానే ఉంటారు, నిన్ను ఆదరించినట్టు ఉంటారు, నీ భుజం తట్టినట్టు ఉంటారు. నేడో రేపో లేకపోతే సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏవో డిస్టర్బెన్స్లు వస్తాయి, డిఫరెన్స్లు వస్తాయి. అప్పుడు స్టార్ట్ అవుద్ది నిజమైన ఆట. అప్పుడు మొదలు పెడతారు నిన్ను ఆడుకోవడం, లోకానికి నిన్ను చెడ్డగా చూపించాలని. మేము వాళ్ళ దగ్గరే ఉంటామండి, వాళ్ళ చుట్టే ఉంటాం కాబట్టి మేము చెప్పింది నమ్మాల్సిందే అని వాళ్ళు చెప్పగానే మనుషులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే ఈ రోజుల్లో నిజమేంటనేది వాళ్ళకి అక్కర్లేదు, సత్యం ఏంటని అక్కర్లేదు, అబద్ధాన్ని త్వరగా ఎంబ్రేస్ చేసుకునే లక్షణం మనిషిది. ఒక అయస్కాంతం ఏ విధంగా ఇసుకలో ఉన్న ఇనుపు రేణువుల్ని త్వరగా లాక్కుంటుందో అబద్ధాలని త్వరగా అట్రాక్ట్ చేసుకునే మనస్సు మనిషిదే. అందును బట్టి ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు, వారి చుట్టూ ఉన్న వాళ్ళు ఏదైనా చెప్పమనండి బయటికి వెళ్ళి, దాన్ని సుప్రీంకోర్టు జడ్జి గారు తీర్పు ఇచ్చినంతగా నమ్ముతారు. ఎందుకోసం? వీళ్ళు వాళ్ళ దగ్గరే ఉన్నారండి, చూశారటండి, ఆ మాటలు విన్నారటండి అని వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటలకు చాలా ఏముంటుంది, చాలా ఫోకస్ ఉంటుంది. కొంతమంది అలాంటి దురుద్దేశాలు కలిగి ఉంటారు. మన చుట్టూ ఉన్నట్టే ఉంటారు, మనతో ఉన్నట్టే ఉంటారు, చాలా స్నేహంగా ఉన్నట్టు ఉంటారు, వినయ విధేయతలుగా ఉంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఏ వ్యక్తులైతే వారిని పోషిస్తున్నారో, ఏ వ్యక్తులైతే అన్నం పెడుతున్నారో, ఏ వ్యక్తులైతే వారి కష్టాల్లో ఆదుకుంటున్నారో వాళ్ళ గురించే చెడ్డగా చెప్పడం, ఇంతకన్నా దుర్బుద్ధి, ఇంతకన్నా చపల బుద్ధి ప్రపంచంలో ఇంకేమన్నా ఉందా? షబా అలాంటి వాడే. దావీదు అన్నాడు, అబ్షాలోం కీడు చేశాడు, నా సొంత కొడుకే నాకు కీడు చేశాడు, కానీ ఈ షబా చేసే కీడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ us. దేవుని ప్రజలారా, ఎవరిని పిచ్చిగా నమ్మకండి, దేవుణ్ణి మాత్రమే నమ్మండి. హల్లెలూయా. అనవసరంగా మీ పర్సనల్ విషయాలన్నీ కూడా 1-2 రోజులు స్నేహం చేశారు కదా అని చెప్పేసుకోకండి. రేపొద్దున వాళ్లే మీకు వ్యతిరేకంగా తయారై మీ గురించి చెడ్డ మాటలు పలుకుతారేమో, వారే మీకు ఇబ్బందుల్లో నెట్టేస్తారేమో. ప్రేమించే నీ మంచి లక్షణాన్ని అర్హత కలిగిన వారికి ఇవ్వండి, అర్హత కలిగిన వారిని ప్రేమించండి. అర్హత లేని వారి మీద ప్రేమ కుమ్మరిస్తే వాళ్ళని హేళన చేస్తారు, నీ ప్రేమను తప్పుగా మాట్లాడతారు, లేదా నీ ప్రేమను హేళన చేసి నిన్ను ఎంత భయంకరంగా హింసించాలో అంతగా హింసించి నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. తరచుగా మానవ స్వభావం ఇది, ప్రతి దేశంలో ఉన్నదే, నేను భారతదేశంలో ఉన్నదని చెప్పట్లేదు. నువ్వు ఎవరి దగ్గరైనా చెయ్యి చాపి నిలబడ్డావు అంటే ఆ క్షణమే వారి దగ్గర నువ్వు లోకువైపోయినట్టే. వీడు నా దగ్గర చెయ్యి చాపాడు, ఈమె నా దగ్గర చెయ్యి చాపింది, నా దగ్గర ఉన్నది ఏదో వాళ్ళకి కావాలి అని గనక అనుకున్న వ్యక్తి, మీరు ట్రూ కలర్స్ అన్నప్పుడే బయటకు వచ్చేస్తాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు ఒక్కసారి, నాకు ఇది కావాలి మీ దగ్గర, నాకు ఇది అవసరం ఉంది, ఇది లేకపోతే నేను ఉండలేనని ఎవరితోనో చెప్పండి, అప్పుడు స్టార్ట్ అవుతాయి ట్రూ కలర్స్. వాళ్ళ దగ్గర నుంచి నిజమైన రంగులు బయటకు వస్తాయి. నిన్ను అపహాస్యం చేస్తారు, నిన్ను హేళన చేస్తారు, నిన్ను సమాజంలో తక్కువగా చూపిస్తారు, నిన్ను పట్టించుకోరు, ఇబ్బందులు పాలు చేస్తారు, అవహేళన చేస్తారు, నువ్వు ఏడిస్తే నవ్వుతారు, నీ ప్రేమను, నీ ఆప్యాయతను, నీ స్నేహాన్ని ఒక మాటలో చెప్పాలని ఎందుకు పనికిరాని దానిగా ఒక చీపురు పొలు తీసినట్టుగా పడేస్తారు. కారణం ఏంటో తెలుసా? వారికి నీకు కావాల్సింది ఏదో వాళ్ళ దగ్గర ఉందని తెలిసింది కాబట్టే అక్కడ స్టార్ట్ అవుద్ది, అహం స్టార్ట్ అవుద్ది, ఈగో స్టార్ట్ అవుద్ది, గర్వం స్టార్ట్ అవుద్ది. దేవుని ప్రజలారా, దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి, ఆయన గట్టిగా నమ్మండి. నీకేదైనా బాధ ఉంటే, నీకేదైనా కష్టం ఉంటే యేసు ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర మాత్రమే ఏడవండి. లోకంలో మరెక్కడైనా నువ్వు ఏడ్చావు అంటే నీ కన్నీటిని చూసి సంబరాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. డోంట్ క్రై ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, బట్ క్రై ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, because our God is the only one who can understand your pain and your tears. నీ కన్నీటిని, నీ బాధను సరిగా అర్థం చేసుకునే దేవుడు ఎవరైనా ఈ భూమి మీద ఉన్నారంటే అది కేవలం నా యేసయ్య మాత్రమే. ఆయన తప్ప ఏ ఒక్కరు నేను అర్థం చేసుకోలేరు.
లోకం నువ్వు ఏడిస్తే నవ్వుతారు, నీ బాధలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, తెలుసుకున్న తర్వాత నిన్ను అదిమి పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అవే మరలా నీ వైపు చెప్పి లేదా ఇతరులతో చెప్పి నిన్ను బాధించి ఇబ్బంది పెట్టి ఇష్టానుసారంగా నిన్ను చేయడానికి కారణం ఏంటంటే అదే పరిస్థితి ఉంటుంది. అందును బట్టే దావీదు అన్నాడు, అబ్షాలోం కీడు చేశాడు నా సొంత కొడుకే, కానీ షబా కీడు చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హీఈస్ అవర్ పర్సన్, అతడు మన మనిషి కాబట్టి. ఇళ్లల్లో పనిచేసే పని మనుషులు ఉంటారు, జాగ్రత్త సుమా. కొంతమంది పని మనుషులతో మాట్లాడుతున్న ఇళ్లలో మిమ్మల్ని ఏదో తక్కువ చేయాలనే ఉద్దేశం కాదు. ప్రతి కుటుంబంలో ఏదో చిన్న తర్జన భర్జనలు ఉండొచ్చు, భార్యాభర్తలు ఏదో ఒక విషయంలో మాట్లాడుకుని ఉండొచ్చు. అక్కడ జరిగింది ఒకటంటే కొంతమంది పని వాళ్ళు ఇంటి నుండి బయటకు వచ్చి అందరితో చెప్పే మాటలు ఏంటో తెలుసా? లోపల వాళ్ళు ఏదో ఒక మాట అనుకుంటారు, వీళ్ళు బయటకు వచ్చి లోపల వాళ్ళు పెట్రోల్ పోసి తగలబెట్టేసుకుంటారని అంటారు. అంటే అక్కడ జరిగిన దాన్ని మ్యాగ్నిఫై చేసి వీళ్ళేదో పబ్బం గడుపుకోవడానికి ఇతరుల దగ్గర మరలా ఆ మాటలో సంభాషణ కొనసాగించడానికి ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నారో, ఎవరి ఇంటిలో అయితే ఉంటున్నారో వాళ్లే బయటికి వెళ్ళి తప్పుడుగా మాట్లాడడం, అది ఎంత భయంకరమైన విషయం. అది ఉన్నది మాట్లాడుకోవడం తప్పేం కాదు, నిజంగా జరిగిందా పోనీ మాట్లాడడం, ఒకవేళ అవకాశం ఉంటే ప్రార్థన చేద్దాం అని చెప్పడం తప్పు కాదు. కానీ కొంతమంది లేనిపోయి కూడా యాడ్ చేసేసి నన్ను నమ్మండి నేను అక్కడే ఉన్నాను కదా అన్నట్టుగా కొంతమంది ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్త సుమ, నువ్వు ఎవరిని నమ్ముతున్నావో, ఎవరికి నీ విషయాలని చెబుతున్నావో ఒకనాడు ఇబ్బంది పడతావేమో. ఎందుకంటే నువ్వు ఎవరినైతే బాగా ప్రేమించావో, బాగా నమ్ముతావో అక్కడి నుంచి అతి భయంకర హర్ట్స్ వస్తాయి, అక్కడి నుంచే భయంకర గాయాలు వస్తాయి. దావీదు షబకు ఏనాడు కీడు చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ అనేక మంది శత్రువులు ఇశ్రాయేలు వారిని, యోధా వారిని బాధపడుతుంటే దావీదు కాపాడి రక్షిస్తే ఆఖరికి షబా ఎలా తయారాడంటే దావీదుకే కీడు చేసే స్థాయికి వచ్చేసాడు. అందును బట్టి ఎవరు అన్నారు, నువ్వు అన్నం పెడుతున్న చేతిని ఒకసారి చూసుకో, ఎందుకంటే అన్నం తింటున్న వాళ్ళు నీ చేతి వేళ్ళు కొరుకు తినే అవకాశాలు ఉంటాయి. వారు అన్నంతో పాటు నీ చేతి వేళ్ళు కూడా ఏం చేస్తారట, కొరికేస్తారట. అలా అని చెప్పి వెస్లీ గారు ఎవరిని నమ్మద్దా అండి, అసలు నమ్మకమే లేదండి అంటే ఉంది. దేవుని బిడ్డలు ఉన్నారు, కొంతమంది దేవుని ప్రజలు ఉంటారు. నువ్వు ఏదన్నా నీ బాధను వారితో చెప్పుకుంటే జెన్యూన్గా ప్రార్థన చేసేవాళ్ళు, అయ్యా ఈ సహోదరి సమస్యలో ఉంది, లేదా ఈ సహోదరుడు ఇబ్బందులో ఉన్నాడు, కొంచెం సహాయం చేయండి ప్రభు, కేవలం దేవునితో మాత్రమే మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు పర్వాలేదు, ఆధ్యాత్మిక స్నేహితుల గురించి నేను మాట్లాడు. కానీ లోక సంబంధ వ్యక్తులు ఎలా ఉంటుందంటే, ఎవరికి చెప్పకే అనగానే ఆవిడెళ్ళి ఎవరికి చెప్పకే అని, ఆవిడెళ్ళి ఎవరికి చెప్పకే ఆవిడకెళ్ళి ఎవరికి చెప్పకే, ఆఖరికి బీబీసీలో వచ్చేద్దరు పొద్దున్న న్యూస్. అందరూ ఎవరికి చెప్పకూడదని ఒకళ్ళు చెప్తారు, వాళ్ళు కూడా ఎవరికి చెప్పకూడదని ఇంకోళ్ళకి చెప్తారు. ఇంకేముంది దానిలో, గుట్టే ఉంది. ఎవరైనా ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి తన బలహీనతని కానీ లేకపోతే తన ఇబ్బందిని కానీ ఒక ప్రార్థన అవసరం కానీ చెప్పుకున్నప్పుడు గుర్తుందా నీ దగ్గర? అది అక్కడ ఆపుతున్నావా, ప్రార్థన చేసి వదిలేస్తున్నావా, లేకపోతే దాన్ని తీసుకెళ్ళి అద్దిరా దొరికాడరా ఈరోజు మనకి. షబా లాంటి వాడే కీడు చేశాడు, అతని నుండి వచ్చే కీడు చాలా భయంకరమైంది. బి వైజ్ వైల్ చూజ్ యువర్ ఫ్రెండ్స్. Be wise with whom you are hanging out every day. ప్రతిరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో, ఎవరితో బాగా క్లోజ్ అయిపోతున్నావో, ఎవరికి బాగా దగ్గర అయిపోతున్నావో, బీ వాయిస్ మై ఫ్రెండ్. ఒకనాడు వాళ్లే కనుక ఎదురు తిరిగితే నీ జీవితం అంతా తలకిందులైపోయినట్టే. షబా అలాంటి పనే చేశాడు. అతని వల్ల వచ్చే కీడు చాలా గొప్పగా ఉంటుంది. అభిషేక్, గో అండ్ గెట్ హేమ్. పట్టుకోవాలి షబాను, వదలొద్దు. అతను తీసుకురావాలి నా దగ్గరికి, షబాకు బుద్ధి చెబుదాం అని దావీదు అభిషేక్ని పంపించాడు, అమాషాను పంపించాడు, యోవాబు సైన్యం కూడా వెళ్ళారు. ఇంకా చరిత్ర కొంచెం జరిగింది అనుకోండి, నేను ఎవరిని చెప్పడం కాదు. అయితే ఒక ప్రాంతం దగ్గరికి షబా వచ్చి దాక్కున్నాడు. ఆ ప్రాంతం పేరు కూడా బైబిల్లో ఉంది, అబెల్ బేత్ మైకా అనే ప్రాంతం. ఇశ్రాయేల్ దేశంలో ఒక విలేజ్, దాని పేరు ఆబెల్ బేత్ మైకా అనే ఆ ప్రాంతంలోకి వచ్చి, ఒక ప్రాకారం గల పట్టణంలోకి వచ్చి షబా దాక్కున్నాడు. ఎందుకంటే తెలిసిపోయింది దావీదు వెతుకుతున్నాడని, షబాను పట్టుకోవాలి, బుద్ధి చెప్పాలనుకుంటున్నాడని చెప్పి ఎప్పుడైతే షబకు తెలిసిందో పరిగెత్తి ప్రాకారంలో దాక్కున్నాడు. దాక్కోగానే యోవాబు వెళ్ళాడు, షబా అక్కడ ఉన్నాడని తెలిసింది. అందరూ జారుతున్నాడు. కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి నేను దానిలోని స్పిరిచువల్ మీనింగ్ చెప్పి ముందుకెళ్తాను. షబా ఒక ప్రాకారంలో దాక్కున్నాడు. ఈ లోపల యోవాబుకు తెలిసింది ఆ ప్రాకారంలో ఉన్నాడని. వెంటనే ముట్టడి వేశాడు, సీజ్ చేశాడు ఆ ప్రాకారాన్ని, ఆ ప్రాంతాన్ని. ఇంకా చేసేది ఏంటంటే ఆ ప్రాకారాన్ని పడగొట్టి ప్రజలు ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ కూడా సంహరించి నిర్మూలన చేసి షబను పట్టుకుని దావీదు ముందు నిలబెట్టాలి. ఇప్పుడు యోవాబు అక్కడికి వచ్చాడని ఎప్పుడైతే ఆ లోపల ఉన్న ప్రజలకు తెలిసిందో, ఆ ప్రజల మధ్యలో ఒక యుక్తిగల స్త్రీ ఉందట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆమె పేరు బైబిల్లో లేదు, కానీ
అక్కడ దేవుడు కొన్నిసార్లు కొన్ని బ్లాంకులు వదిలేస్తాడు, ఆ పేర్లు రాయిలా. ఎందుకోసం అంటే అక్కడ మనం ఉండాలనే దేవునికి ఆలోచన. ఒక యుక్తి గల స్త్రీ, ఇంగ్లీష్లో ఎ వాయిస్ ఉమన్ అనే మాట ఉంది, తెలివి గల స్త్రీ అని. మీలో ఎంతమంది తెలివి గల స్త్రీలు ఉన్నారు చేతులు ఎత్తారంటే ఎంతమంది ఎత్తారు నాకే తెలియదు, కానీ యూజువల్గా స్త్రీలందరూ తాము తెలివి కలిగిన వారమే అనుకుంటారు. మీరు తెలివి కలిగిన వారే, కాదంటలేదు. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందట, కట్టుకుంటుంది. మీరందరూ తెలివైన వాళ్ళే. మరి ఇప్పుడు చప్పట్లు కొట్టరు మీరు ఇలాంటి చెప్పినప్పుడు. మీరందరూ తెలివైన వాళ్ళే, వెరీ గుడ్. అప్పుడప్పుడు తెలివైన వాళ్ళు కదా. మళ్ళీ వెనక్కి తీసుకున్నారు కనుక ఆ చప్పట్లో ఇంటికి వెళ్ళాక తీసుకోండి. ఇంటికి వెళ్ళి ఒక చోట కూర్చుని వెస్లీ గారికి ఇద్దరు చప్పట్లు కొట్ట, ఇవి రిటర్న్ తీసుకుంటున్నామని కొట్టండి. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుందట, కట్టుకుంటుంది. అమ్మయ్య, స్త్రీలకే జ్ఞానం కానీ మాకు అక్కర్లేదు అనుకుంటున్నారు పురుషులు కదా. మనకు కూడా ఏం కావాలా, జ్ఞానం కలిగిన కుమారుడు తండ్రిని ఏం చేస్తారట, సంతోషపరుస్తారు. ఏ తండ్రి? ఆ తండ్రి, పరమందున్న తండ్రిని సంతోషపరచాలి మనం. జ్ఞానం అందరికీ కావాలి, ఒకళ్ళిద్దరికి ఉంటే సరిపోదు. కుటుంబం కట్టబడ్డంలో భర్తకి జ్ఞానం ఉండాలి, భార్యకు జ్ఞానం ఉండాలి. అయితే స్త్రీకి ఇంకొంచెం ఎక్కువ బాధ్యత దేవుడిచ్చాడు. జ్ఞానం కలిగిన స్త్రీ, తెలివైన స్త్రీ అనే మాటలు బైబిల్లో, సుబుద్ధి కలిగిన స్త్రీ, ఇలాంటి మాటలన్నీ రాయబడ్డాయి. అండ్ షీ వాజ్ అ వైజ్ ఉమన్. ఆమె చాలా జ్ఞానం కలిగిన స్త్రీ అట, తెలివి కలిగిన స్త్రీ అట. ఆమె ప్రాకారం మీదకి వచ్చి యోవాబుతో మాట్లాడుతుంది. జోయాబ్, వాట్ యు వాంట్? ఏం కావాలని వచ్చావు? మా ప్రాంతాన్ని ఎందుకు అటాక్ చేస్తున్నావు? నువ్వు మా ప్రాకారాన్ని ఎందుకు పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు? నీకేం కావాలి అని అడిగింది. యోవాబు అన్నాడు, షబా అనే ఒకడు మీ ప్రాంతంలో ఉన్నాడు, గివ్ హిమ్ టు మీ, ఆ వ్యక్తిని నాకు ఇచ్చేయండి. లేదంటారా, అతడు మీ ఏరియాలో కనుకుంటే, మీ ప్రాంతంలో ఉంటే అతని ప్రెజెన్స్ మీ అందరికీ డెత్ని తీసుకొస్తుంది, మరణాన్ని తీసుకొస్తుంది. ఆ ఒక్క పర్సన్ నిమిత్తం మీరందరూ కూడా చనిపోయే పరిస్థితులు ఉంటాయి. వాట్ యు చూస్? యు వాంట్ టు గివ్ అవే షబా ఆర్ యు వాంట్ టు కీప్ హిమ్ అండ్ చూస్ డెత్? మీరు షబాను మాకు అప్పగించి బతుకుతారా, లేదా షబాను మీ దగ్గరే పెట్టుకుని చచ్చిపోతారా? నిర్ణయం మీదే. అంటే ఆ స్త్రీ, యుక్తిగల స్త్రీ, గివ్ మీ 5 minutes, లేదా కొంత సమయం అడిగింది. గబగబా లోపలికి వెళ్ళింది. ఆ ఊరి అధికారులందరినీ పోగు చేసింది, యజమానులందరినీ పోగు చేసింది. ఇది పరిస్థితి. షబా అనేవాడు మనలో ఉన్నాడట, వాడిని అప్పగిస్తే మనం బ్రతుకుతామంట, లేకపోతే మరణం మనల్ని కబలిస్తుందట. ఏం చేద్దాం? వాళ్ళందరూ అన్నారు, నువ్వు చెప్పిందే చేద్దాం, షబాను అప్పగిద్దాం. అనగానే అవంది, షబా తల తెగవేయబడి నీ ముందు పడేస్తాం, తీసుకెళ్ళిపో. అండ్ దే కిల్ షబా ఇన్ దట్ విలేజ్ అండ్ సేవ్ దట్ ఎంటైర్ ల్యాండ్. షబను చంపారు, అతని తల నరికారు. ఆ వ్యక్తిని, ఆ తల తీసుకొచ్చి యోవాబు కాలు దగ్గర పడేసిన తర్వాత యోవాబు అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు. ఆ పట్టణం కాపాడబడింది, ఆ కుటుంబం కాపాడబడింది, ఆ విలేజ్ కాపాడబడింది. ఆ వైజ్ ఉమెన్ చేసిన ఆ ఒక్క పని ద్వారా ఎంటైర్ ల్యాండ్ కాపాడబడింది. లిసన్ టు మీ మై ఫ్రెండ్స్, యాజ్ లాంగ్ యాజ్ యూ కీప్ షబా ఇన్ యువర్ హార్ట్, డెత్ విల్ చేజ్ యూ. షబా అనే ఆ అపవాదిని మన జీవితాల్లో కలిగి ఉన్నంత కాలం మరణం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే షబను మన నుండి దూరం చేస్తామో, షబను మన నుండి బయటికి గంటేస్తామో, వాడిని హతమారుస్తామో, జీవం మనల్ని కప్పుతుంది, మనల్ని కమ్ముతుంది. జీవాధిపతి మనల్ని ఆయన చేతుల్లోకి మనల్ని తీసుకుంటాడు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దట్స్ అ మెసేజ్ ఫ్రమ్ హియర్ టుడే. పనికిమాలినతనము, అబద్ధము, మోసము, కుట్ర, ఆ తర్వాత కీడు చేసే మనస్తత్వం కలిగిన షబ మన జీవితాల్లో ఉన్నంతకాలం మన క్షేమం లేదు, మనకు భద్రత లేదు. అందరూ బట్టి అన్నాడు యోవాబు, మీరు షబను బయటికి గెంటేస్తారా లేదా మరణిస్తారా? ఆ యుక్తిగల స్త్రీ అంది, వీ వుడ్ లైక్ టు సెండ్ అవే షబా ఫ్రమ్ అవర్ ప్లేస్. మా హృదయంలో ఉన్న షబను బయటికి పంపించేస్తాం. మా హృదయంలో ఉన్న పనికిమాలినతనాన్ని, అబద్ధాలను ప్రేమించే మనస్సును, కీడును చేసే మనస్సును, ఇష్టానుసారం జీవించే మనస్సును, తిరుగుబాటు మనస్సును మేము చంపివేస్తాం. యోవాబు, ప్లీజ్ సేవ్ us and give us life. Based on your decision, you will be saved. మీరు తీసుకున్న నిర్ణయం మంచిది. ఆ వైజ్ ఉమెన్ ఆ ప్రాంతాన్నంతా, ఆ గ్రామాన్నంతా, ప్రాకారం కలిగిన ఆ పట్టణాన్నంతా కాపాడింది. దేవుని ప్రజలు వినండి, నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ భక్తి, నీ విశ్వాసం నీ కుటుంబాన్ని కాపాడును గాక, నీ ప్రాంతాన్ని కాపాడును గాక, నీ రాష్ట్రాన్ని కాపాడును గాక. హల్లెలూయా. One woman stood for truth. One man stood for truth when in the time of Elijah. ఎలీషా కాలంలో ఒక్కడు నిలబడ్డాడు, అతని ముందు వందలాది మంది బైబిల్ ప్రవక్తలు నిలబడ్డారు. బట్ హీ స్టూడ్ అలోన్. మీరు బైబిల్ ఎక్కడ చూడండి,
ఒక ఆత్మీయ పోరాటం జరుగుతున్నప్పుడు ఒక్కరు ప్రభు కోసం నిలబడితే దేవుడు వారి పక్షాన్ని నిలబడినప్పుడు విజయం వారికే వరించింది. హల్లెలూయా. షబ ఆ ప్రాంతం నుండి గెంటి వేయబడినప్పుడు, చంపబడినప్పుడు ఆ ప్రాంతం బ్రతికింది, జీవాన్ని పొందుకున్నారు. వెన్ యూ త్రో అవుట్ ఎనిమీ అండ్ ద స్కీమ్స్ ఆఫ్ ఎనిమీ ఫ్రమ్ యువర్ లైఫ్ యూ షల్ లివ్. నువ్వు బ్రతుకుతావు అని బైబిల్ సెలవు ఇచ్చింది. సో ఇప్పుడు షబ ఎలాంటి వాడు అంటే పనికి మాలినవాడు, అబద్ధికుడు, కీడు చేయువాడు, ఇంకా చాలా లక్షణాలు అతనిలో ఉన్నాయి. బట్ ఇశ్రాయేలు వారందరూ షబను కోరుకున్నారు, షబను వెంబడించారు. కానీ యోధా వారు మాత్రం ఎవరిని కోరుకున్నారు? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దే చోస్ డేవిడ్. అంతమంది అలా వెళ్ళిపోయారు కదా, 10 గోత్రాలు జరిగిపోయినాయి కదా, మెజారిటీ అటు వెళ్ళిపోయారు కదా, మనం ఒక్కళ్ళమే దావీదు పక్షాన ఎందుకు అని అనుకోలేదు. వాళ్ళు ఉందాం పర్లేదు, మనం తక్కువ వారమైనా, సంఖ్య తక్కువైనా, లెట్ us చూస్ ద బెస్ట్. ప్రజలందరూ కూడా, మెజారిటీ అందరూ కూడా వాటిని పాటిస్తున్నారని చెప్పి లోక ఆచారాలు మనకొద్దు, లోక నిర్ణయాలు మనకొద్దు. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడలుగా పిలవబడి కూడా, ప్రభు బిడలమని పిలిపించుకుంటూ కూడా లోక సంబంధన ఆచారాలు లేకుండా ఏ కార్యం చేయట్లేదు. ఏంటంటే బంధువులు ఫీల్ అవుతారు సార్, కులం ఒప్పుకోదండి, వాళ్ళు బాధపడడం మాకు ఇష్టం లేదండి, రేపొద్దున వాళ్ళు రారండి. వాళ్ళు ఎలాగ రారండి నీ దగ్గరికి? నువ్వు ప్రభువుని అంగీకరించావని తెలిసి వాళ్ళు ఎప్పుడు రారు నీ దగ్గరికి. బంధువులు చాలాసార్లు వేలాడుతున్నావు చూసావా? ఇలా అంటున్నా ఏమనుకోకండి, చాలామంది బంధువులు రాబంధువుల్లాగా ఉన్నారు కానీ నిజమైన బంధువులు లేరు చాలామంది. నీ పర్సు ఖాళీ అయిపోయిందని మెసేజ్ పెట్టి ఎవరికైనా ఒకడు వస్తాడేమో చూడు నీ దగ్గరికి. ₹1,00,00,000 అప్పులు పాలైపోయినని మెసేజ్ పెట్టు నీ బంధువులందరికీ. ఆ మరుక్షణమే నువ్వు వాట్సాప్ గ్రూప్లో బయట రాబోతే నన్ను అడుగు. రిమూవ్డ్ అంటారు అంతే, నిన్ను తీసేయడమే గ్రూప్లోంచి. ఇంకా మళ్ళీ ఉండరు. ఎందుకోసం? నాకు మీ దగ్గర నుంచి ఇది కావాలి అని ఎవరినైనా అడుగు, నంబర్ బ్లాక్ చేసి పడేస్తారు నిన్ను, కనీసం రీచ్ అవ్వడానికి కూడా అవకాశం లేకుండా. దిస్ ఈజ్ హౌ ద వరల్డ్ వర్క్స్ నౌ. షబను వెంబడించినంత వరకు ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయారు, మెజారిటీ అటు వెళ్ళిపోయారని చెప్పి యోధా ప్రజలు మాత్రం ఆ నిర్ణయం తీసుకోవాలా. దిస్ ఈస్ ఎ క్రూషియల్ టైమ్. లెట్ us మేక్ ఎ డెసిషన్. షల్ వి చూస్ షబ ఆర్ డేవిడ్? వీళ్ళిద్దరు ఎవరు కావాలి మనకి? యోధా వారు ఆలోచన చేశారు, షబ మనల్ని నష్టపరుస్తాడు, ఎప్పటికైనా ఇబ్బందులు పాలు చేస్తాడు. వై క్యాంట్ వి చూస్ డేవిడ్? డేవిడ్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, అపాయింటెడ్ బై గాడ్. హీస్ ద మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని హృదయానుసరుడని పిలవడం దావీదు. అతను మనం వెంబడిద్దాం. నేను దావీదు జీవిత చరిత్ర నాకు చాలా ఇష్టం. ఎందుకోసం అంటే ఎత్తు పల్లాల్లో దావీదు ఏ విధంగా ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడో, ఎంతగా దేవుణ్ణి ఆరాధించాడో, ప్రభువు అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చాలాసార్లు దావీదు గురించి మనం వింటాం. అయితే ఇప్పుడు నేను మొత్తం దావీదు లైఫ్ అంతా మీ ముందు పెట్టాలంటే ఒక 1 year మనం బైబిల్ స్టడీ చేసిన దావీదు జీవితాన్ని ధ్యానం చేయొచ్చు. కానీ ఈరోజు దావీదు ఎలాంటి వాడు అనేది 3 రెఫరెన్స్లు మీకు చూపిస్తాను. అవి క్రీస్తు ప్రభువులు ఎలా నెరవేరినాయి కూడా మీకు చూపిస్తా. ఇక్కడ దావీదును నేను క్రీస్తు ప్రభుకి సాదృశ్యంగా మాత్రమే తీసుకున్నా. కంగారు పడిపోకండి. బైబిల్ గ్రంథంలో టైపాలజీ అని ఒక శాస్త్రం ఉంటుంది. టైపాలజీ అంటే పోలికలు. ఇప్పుడు యేసు ప్రభుని బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు తెలుసా? చెప్పండి. యేసు ప్రభుని ఏమన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను? హలో చెప్పరా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. అంటే ఇప్పుడు మనందరం మార్కెట్కి వెళ్ళి గొర్రెపిల్ల కొనుక్కుని ఇంట్లో పెట్టుకుని యేసు ప్రభు ఈ గొర్రెపిల్ల అంటావా? అదే దాని అర్థం. అది ఒక పోలిక అంతే. చెప్పండి ఏంటది? పోలిక. నీతిమంతుడు సింహం వల్ల ఎలా ఉంటాడు అలా అని సింహాల భూమిలోకి వెళ్తామా? సింహం లాంటి ఒక పోలిక. టైపాలజీ అంటే అదే. పాత నిబంధనలో కొన్ని సంఘటనలు, కొన్ని వస్తువులు, కొంతమంది వ్యక్తులు క్రీస్తు ప్రభువుని పోలి ఉన్నారు. సాదృశ్యం ఉంది. దావీదును క్రీస్తు ప్రభుతో పోలుస్తున్నాను, సాదృశ్యపరుస్తున్నానంటే ఇప్పుడు దావీదు పాపం చేశాడని యేసు ప్రభు పాపిని నేను చెప్పట్లే అక్కడ. అది కాదు. అక్కడ పోలిక అనేది, సాదృశ్యం అనేది కొన్ని కాంటెక్స్ట్లో ఇక్కడ మన ప్రభు కనబడుతున్నాడు, ఇక్కడ ప్రభు లక్షణం మనకు కనబడుతుందని చెప్పుకోవడం వరకే. అంతేగా తప్ప మొత్తం లైఫ్ అంతా పట్టుకొచ్చేసి దావీదు బత్షెబతో పాపం చేశాడు కాబట్టి ఈ లక్షణం కూడా యేసు ప్రభులో ఉందని అలాంటి కాదు మనం కలిగి ఉంటాం. టైపాలజీ చెప్పేది ఏంటంటే కొన్ని సంఘటనలు, కొన్ని విషయాలు యేసు ప్రభును మనం చూడొచ్చు. యు గాట్ ద పాయింట్? సో ఇక్కడ దావీదును క్రీస్తు ప్రభు పోలికగా తీసుకుంటే దావీదుకు 3 లక్షణాలు బైబిల్లో నేను చూశాను. ఎందుకు మనం దావీదుని ఎన్నుకోవాలి? వై వీ నీడ్ టు చూస్ జీసస్ దాన్ షబా ఇన్స్టెడ్ ఆఫ్ షబా? వై వీ నీడ్ టు ఫాలో జీసస్?
ఎందుకు యేసు ప్రభువును మనం వెంబడించాలి, ఆయన ఎందుకు హత్తుకోవాలంటే దావీదులో 3 లక్షణాలు యేసు ప్రభువులు ఎలా నెరవేరినాయో మీకు చూపించి నా సందేశం ముగింపులో తీసుకొస్తాను. నెంబర్ 1, 2 శామ్యూయల్ చాప్టర్ 19 and verse 21. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమనుందంటే అక్కడ, అంతటా సెరూయా కుమారుడగు అబీషై యెహోవా అభిషేకించిన వానిని, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, దావీదు గురించి మాట్లాడుతూ అన్నాడు, యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా. చాలండి. నంబర్ 1, డేవిడ్ వాజ్ అనాయింటెడ్ బై గాడ్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దావీదు అభిషేకించబడినవాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అభిషేకించారు దావీదును? దేవుడు అభిషేకించాడు. మానవ స్వభావంతో సమూయేలు ఎత్తును చూసి, రూపాన్ని చూసి, అందాన్ని చూసి, యుద్ధ ప్రావీణ్యతను చూసి అభిషేకించేద్దాం అనుకున్నాడు. యెష్షయి ఇంటికి వచ్చినప్పుడు, ఎంతమంది ఉన్నారు కొడుకులు నీకు? ఉన్నారండి చాలామంది. మరి వాళ్ళందరినీ ప్రవేశపెట్టు అన్నాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. సమూయేలు కంగారు పడిపోతున్నాడు. ఏలీయాబుని చూడగానే, ఎస్, హీఈస్ ద వన్. హ్యాండ్సమ్ పర్సనాలిటీ, చాలా అద్భుతంగా ఉన్నాడు చూడడానికి, చాలా ఎత్తరి, యుద్ధ నేర్పరితనం కలిగిన వాడు. ఇతన్ని కన్నా ఇంక దేవుడు ఇంకెవరిని కోరుకుంటాడు అని ఏలీయాబు దగ్గర పరిగెడుతున్నాడు సమూయేలు తైలపు కొమ్ముని. దేవుడు అన్నాడు, స్టాప్ శామ్యూయల్, హీఈస్ నాట్ ద వన్. నువ్వు పై రూపాన్ని చూసి మనుషులు లెక్కిస్తున్నావు, కానీ నేను హృదయాన్ని చూసేవాడిని. ఏలీయాబు కాదు అభిషేకించవలసిన వాడు. సరే, ఆ తర్వాత అబీనాదాము, ఆ తర్వాత షమ్మ, ఆ తర్వాత నెతనేలు, రద్దయి, ఓజము, మొత్తం 6 వచ్చారు. అందరినీ దేవుడు పక్కన నెట్టేశాడు. ఇప్పుడు సమూయేలు అన్నాడు, ప్రభువా ఏంటైనా ఇంతమందా, 6 పక్కన నెట్టేశావా? అప్పుడు యెష్షయిని అడిగాడు, బాబు ఇంకెవరైనా ఉన్నారా మీకంటే? అప్పుడు గుర్తొచ్చాడు. ఎవరు? దావీదు గుర్తొచ్చాడు. ఉన్నాడంటే ఒకడు గొర్రెలు కాసుకుంటాడండి, అయినా వాడు పెద్ద పట్టింపేం కాదండి. ఇంతమందిని కాదని దేవుడు అలాంటి ఎందుకు చూసి చేసుకుంటాడు? ఇంతమందిని కాదని ఎందుకు దేవుడు అతను అభిషేకిస్తాడు? కాదయ్యా, ఒకసారి పిలిపించి చూద్దాం. డేవిడ్ గాట్ అన్ ఇన్విటేషన్ టు కమ్ బ్యాక్. వచ్చాడు. ఇంటికి రాగానే అలా గదిలోకి ఎంటర్ అయ్యడో లేదో, హీఈస్ ద వన్. అతనే ప్రభువా. లోక రీతిలో వీళ్ళకున్నంత సామర్థ్యం అతనికి లేదు. గొర్రెలు కాసుకునేవాడు. ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎలా నడిపిస్తాడు? రూలింగ్ ఎ కింగ్డమ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్, లార్డ్. డోంట్ యు నో దట్? ఒక రాజ్యాన్ని పాలించడం అంటే, రాజ్యాన్ని నడిపించడం అంటే, ఒక గొర్రెలు కాసుకున్నాడు ఎలా చేస్తాడు అనుకుంటున్నావు అని ఎన్నో ప్రశ్నలు సమూయేలులో ఉన్నప్పటికీ కూడా గాడ్ సెడ్, హీఈస్ ద వన్. నేను ఎన్నుకున్నవాడు అతనే. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని, నాకు చాలా డబ్బు ఉంది, నేను చాలా పలుకు కలిగిన వాడిని, చాలా అంతస్తులు ఉన్నాయి, మా బ్యాక్గ్రౌండ్ చాలా గొప్పది అని అంటావా? దేవుడు అంటాడు, అయితే పక్కనుండి అంటాడు ఆయన. నేను దేవుణ్ణి తప్ప ఇంకెవరిని ఆరాధించను. ఆయన నా కాపుర, ఆయన నా ఆశ్రయం, ఆయన నా ఆధారం, ఆయన నా రక్షణ, నా వెలుగు, నా కేడుము, నా శృంగం, నా శైలము, నా సమస్తం ఆయన అంటావా? నువ్వు నాకు కావాలంటాడు. చెప్పలు కూడా దేవుని అనుమయపరచను. యు ఆర్ ది వన్ ఐ వాంట్. నేను వాడుకోవాలంటే, నేను నిలబెట్టాలంటే, నా మహిమ బహిర్గతం కావాలంటే, నా ప్రత్యక్షత లోకానికి ఇవ్వాలంటే, ఐ సీక్ హంబుల్ పీపుల్. వినయ విధేయతలు కలిగిన వారు నాకు కావాలి. దీన మనసు కలిగిన వారికి కావాలి. హెచ్చింపొద్దు. ఈ రోజులు ఎక్కడ చూడండి హెచ్చింపు, హెచ్చింపు, హెచ్చింపు. నేను లేకపోతే, నేను లేకపోతే, నేను లేకపోతే దేవుడు అంటాడు, అయితే పక్కన ఉండి అంటాడు ఆయన. నువ్వు లేకపోతే గాడిదనైనా దేవుడు నిలబెట్టి వాడుకోగలడు. ఆయనకి అసాధ్యమేమీ లేదు. వాడుకోలేదు ఆయన. చాలాసార్లు హెచ్చింపు మనలో. సేవకు లేదన్నా కొంచెం అవకాశం ఇచ్చి, అమ్మా ఇగో ఈ పని చేయమంటే, నేను కాబట్టి నాకు ఇచ్చేసారండి, లేకపోతే మీకు ఇస్తారు ఎలాంటి పనులు. నువ్వు కాబట్టి ఇవ్వలేదమ్మా. దేవుని కనికరం అది, గాడ్స్ ఫేవర్. దేవుని పని చేయడానికి. డోంట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ దాట్. సహోదరుడు కొంచెం దేవుని మాటలు చెప్పు నాయనంటే, నేను కాబట్టి నాకు ఇచ్చేశారు. అఫ్ కోర్స్ నువ్వు భక్తిపరుడే కాదంటలేదు. నేను కాబట్టి నీకు ఇవ్వలా, దేవుని అనుగ్రహాన్ని బట్టి నీకు అవకాశం ఇచ్చింది. హల్లెలూయా. వెనెవర్ ఐ స్టాండ్ హంబుల్ మై సెల్ఫ్. దేవా, నేను లేకపోతే, నేను కాకపోతే నా స్థానంలో నువ్వు ఎవరినైనా వాడుకోగలవు. బట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఇన్ని వేల మంది క్రూసేడ్లో, కొన్ని వేల మంది పనులు మానుకొని, పిల్లల్ని ఎత్తుకుని, ఆహారాలు ప్రక్కన పెట్టి 40, 50, 60, 70 కిలోమీటర్ ప్రయాణం చేసుకుని వచ్చారంటే, నా ద్వారా నిన్ను చూడాలని వచ్చారు ప్రభు. ఇది నా గొప్పతనం కాదు. నన్ను చూడడానికి ఎవరు రాలే ఇక్కడ. నన్ను చూడడం వల్ల ఎవరికి ఉపయోగం కూడా లేదు. Lord, help me to display your love. Help me to speak the truth. Help me to share your gospel so that they can take a decision for you. I humble myself every time I stand before God. నా ముందు 5 ఉండేవండి, 50,000 మంది ఉండేవండి, నేను చేసే ప్రార్థన అదే.
నేను కాబట్టి ఇక్కడ నిలబడలేదు నాయన, నీ ఫేవర్ అంతే, నీ అనుగ్రహం అంతే, నీ అభిషేకం అంతే, నా గొప్పతనం ఏమీ కాదు. ఉందా అలాంటి హంబుల్నెస్? ఉందా నీలో? సేవకు లేదనో చిన్న పని అప్పచెప్పగానే నిన్ను హెచ్చించేసుకుని మిగతా వాళ్ళందరినీ హేళన చేస్తున్నావా, అపహాస్యం చేస్తున్నావు నువ్వు? జాగ్రత్త, దేవుడు ప్రక్కన పెట్టేశాడు, చాలామందిని ప్రక్కన పెట్టేశాడు ఆయన. బీ హంబుల్. వినయము గల వారిని దేవుడు బహుగా వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు జరుగుతాయి. He is the one I have chosen, anoint him, శామ్యూల్ అనగానే శామ్యూల్ తైలపు కొమ్మును తీసుకొచ్చి ఆ నూనె చెప్పండి ఎవరి మీద పోశాడు? దావీదు అభిషేకించాడు. ఇక్కడ దావీదు అభిషేకించబడిన వాడు. క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? అభిషక్తుడు. హీఈస్ ది అనాయింటెడ్ వన్. ఆయన ఈ లోకానికి క్రీస్తు నామధేయుడై యేసు క్రీస్తుగా మెస్సియగా ఆయన వచ్చాడు. హీఈస్ అనాయింటెడ్ టు సేవ్ ద వరల్డ్. హీఈస్ అనాయింటెడ్ టు షెడ్ హిస్ బ్లడ్ ఫర్ ద వరల్డ్. యేసు ప్రభు ఎందుకు అభిషక్తుడు అంటే ఆయన ప్రజలందరినీ రక్షించడానికి అభిషక్తుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచును. హల్లెలూయా. పాపపు కాడి నుండి మనుషులను విడిపించడానికి అభిషక్తుడు నా దేవుడు. రోగాల నుండి మనుషులను విడిపించడానికి అభిషక్తుడు నా దేవుడు. దురాత్మ శక్తుల నుండి మనుషులను విడిపించడానికి అభిషక్తుడు నా దేవుడు. అపవిత్రాత్మ శక్తుల నుండి, తంత్రముల నుండి, అతని యొక్క ఉద్దేశాల నుండి మానవ సమాజాన్ని విడిపించగలిగే అభిషక్తుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నా ప్రభువుని యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. మెస్సియా ఈజ్ ద అనాయింటెడ్ వన్. డు యు వాంట్ టు చూస్ హిమ్ టుడే? కీడు చేసే శబా నీకు కావాలా? అబద్ధికుడైన శబా నీకు కావాలా? అభిషక్తుడైన యేసయ్య నీకు కావాలో ఆలోచించాయి. వెన్ యూ చూస్ జీసస్ యూ చూస్ లైఫ్. వెన్ యూ చూస్ జీసస్ యూ చూస్ లవ్. వెన్ యూ చూస్ జీసస్ యూ చూస్ ఇటర్నల్ లైఫ్. నువ్వు యేసు ప్రభును కోరుకున్నావంటే అభిషేకాన్ని, ప్రేమను, నిత్యత్వాన్ని కోరుకున్నట్టే. హూమ్ డు యూ చూస్? మీకు ఎవరు కావాలి? షబా, దావీదా? దావీదు అభిషక్తుడు. నువ్వు యెహోవా అభిషేకించిన వాడిని షిమ్మి తిడుతున్నాడు, వాడు మరణానికి పాత్రుడు అని అక్కడ ఉన్నవారు చక్కని సాక్ష్యం ఇచ్చారు. డేవిడ్ వాజ్ అనాయింటెడ్. రెండవది ప్రియులారా, 2 శామ్యూయల్ చాప్టర్ 18:3. సమూయేలు 2వ గ్రంథం 18:3 నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినా జనులు దానిని లక్ష్య పెట్టరు. ప్రజలు పెద్దగా దాన్ని లక్ష్య పెట్టరు. మాలో సగం మంది చచ్చిపోయినా జనులు దానిని లక్ష్య పెట్టరు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు దావీదు. మా వంటి 10,000 మందితో నీవు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నువ్వు ఎలాంటోడవో తెలుసా దావీదు? మాలాంటోళ్ళు 10,000 మందితో నువ్వు సమానం అన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. వాట్ ఏ కెపాసిటీ ఆఫ్ డేవిడ్. 10,000 మంది చేయలేని పని దావీదు ఒకటి చేయగలడట. హీ స్పెషల్, హీస్ యునిక్. నువ్వు మాలంటోడు కాదు దావీదు, దయచేసి నువ్వు రావద్దు. మాలో సగం మంది చచ్చిపోయినా పెద్ద పట్టింపేం లేదు. కానీ నువ్వు లేకపోతే, నువ్వు గనక ఆ కార్యం చేయకపోతే, నువ్వు ఇశ్రాయేలు పక్షంగా ఉండకపోతే, దట్ విల్ బి ఎ గ్రేట్ గ్యాప్. నో వన్ కెన్ ఫిల్ ఇట్. We respect you, David, so much. You are equal to 10,000 soldiers. 10,000 మందితో నువ్వు సమానం. వాట్ ఏ గ్రేట్ ఆనర్ డేవిడ్ రిసీవ్డ్. ఎంత గొప్ప ఘనత అండి. 10,000 మందితో పోల్చబడ్డాడంటే ఆ మాట చదివినప్పుడు నాకు గూస్ బంప్స్ వస్తాయి. దావీదు నువ్వు చాలా గొప్పవాడువా. పరలోకం వెళ్ళగానే నేను కొంతమందిని ముందు కలుసుకోవాలని ఆశ నాకు. అందులో దావీదు గారు కూడా ఒకరు. వెళ్ళగానే ఐ వుడ్ లైక్ టు సీ డేవిడ్. కారణం ఏంటో తెలుసా? హీ ఈజ్ ఈక్వల్ టు 10,000 పీపుల్. షోలమితను అడిగారు, అమ్మా ప్రతిసారి నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావే, నీ ప్రియులను గొప్పతనం ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? వాట్ ఈస్ ది యునిక్నెస్? వాట్ ఈస్ స్పెషాలిటీ దట్ యువర్ బిల్లవడ్ హ్యాస్? అంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నా ప్రియుడు ధవళవర్ణుడు. చెప్పండి, నా ప్రియుడు రత్నవర్ణుడు. 10,000 మందిలో అతన్ని గుర్తించగలనంటే మై గాడ్ ఈ స్పెషల్ అమాంగ్ 10,000 పీపుల్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఒక 50,000 మంది ఉంటే గుర్తుపట్టలేనని కాదు అక్కడ అర్థం. 10,000 మందిలో గుర్తుపట్టుకుంటే 50,000 మందిలో గుర్తుపట్టలేనని కాదు అక్కడ అర్థం. ఆ ఫ్రేజ్, ఆ సెంటెన్స్ చరిత్రలో ఎప్పుడు వాడతారంటే ఒక ప్రత్యేకతను చెప్పడానికి, ఒక విలక్షణమైన అనుభవాన్ని చెప్పడానికి. 10,000లో అతి సుందరుడు, 10,000లో గుర్తింపగలిగినవాడు. ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు,
అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో అతడెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. 10,000 మందిలో అతను ఏం చేసి నేను అంటే ఆయన ప్రత్యేకమైన వాడు. క్రీస్తు లాంటి ప్రత్యేకత, క్రీస్తు లాంటి విలక్షణ, క్రీస్తు లాంటి విశిష్టత ప్రపంచంలో ఎవరికీ లేదు. 10,000 మంది మఠాధికారులు లేకపోతే లోక సమయంలో దేవుళ్ళు అని పిలిపించుకున్న వారందరూ ప్రక్కన పెట్టండి, నా యేసైన వారిలో పెడితే ఆయన ఒక ప్రత్యేక వ్యక్తిగా నేను గుర్తించగలను. గట్టిగా చెప్పలు కూడా దేవుడు నా మహిమపడ్డాం. హల్లెలూయా. బికాస్ మై గాడ్ ఈజ్ స్పెషల్, మై గాడ్ ఈజ్ యూనిక్. ఆయన కన్య గర్భాన పుట్టడం ద్వారా, ఆయన చేసిన బోధల ద్వారా, సిలువలో ఆయన చేసిన త్యాగం ద్వారా, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేవడం ద్వారా, నేనున్న చోట మిమ్మల్ని కూడా ఉంచుతానని వాగ్దానం చేసి పరలోకానికి వెళ్ళిన ప్రభు అని యేసయ్యకు సాటి అయిన వారు కానీ, సమానులైన వారు కానీ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? గట్టిగా చెప్పాలందరూ. లేరో. మై గాడ్ ఈజ్ మ్యాచ్లెస్ వన్, హీ ఈజ్ యూనిక్. దావీదో 10,000 మందితో నువ్వు సాటి. నీ ప్రాణం నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు, నీ జీవితాన్ని నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. దావీదు మాలాంటోడు పోయినా పర్వాలేదు, నీలాంటోడు ఉండాలా, నీలాంటోడు బ్రతకాలా, దేవుని కోసం జీవించాలా. వాట్ ఎ గ్రేట్ స్టేట్మెంట్ ఇట్ ఈస్. యేసుక్రీస్తు ప్రభు విలక్షణమైన వాడు. ఆయన 10,000 మందిలో గుర్తింపదగిలిన వాడని బైబిల్లో రాయబడింది. హూమ్ డు యూ చూస్? డు యూ వాంట్ టు చూస్ షెబా ఆర్ డేవిడ్? దావీదు అభిషక్తుడు. దావీదు 10,000 మందిలో గుర్తించగలిగిన వాడు. 3వ మాట చెప్పి నేను ముగిస్తాను. 2 Samuel chapter 21 and verse 17. సమూయేలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 17వ వచనం మనం చదివితే దానిలో ఈ మాట రాయబడింది. సెరూయా కుమారుడైన అబీషై రాజును ఆదుకొని, చూడండి, రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీను కొట్టి చంపెను. ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపాడు. దావీదు జనులు దీని చూచి, చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. దావీదు జనులు దీనిని చూచి ఇశ్రాయేలునకు దీపమగు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దావీదు నువ్వు ఎలాంటాడో తెలుసా? ఇశ్రాయేలునకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ఏం చేయించుకున్నారట? ప్రమాణం. ఇక్కడ నేపథ్యం ఏంటనేది తర్వాత పక్కన పెడితే, అక్కడున్న ప్రజలు దావీదుని ఏమని గుర్తించారో తెలుసా? నువ్వు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి వాడు? నువ్వు గట్టిగా చెప్పండి అందరూ. ఎలాంటి వాడు? దీపం లాంటివాడు. దీపము అన్న చోట హిబ్రూలో నీర్ అనే పదం వాడారు. నీర్ అంటే కేవలం ఒక దీపం మాత్రమే కాదు, ఇట్స్ అ లైట్. వెలిగిన వాడు నువ్వు. దావీదు ఇశ్రాయేలు సంతతికి, ఇశ్రాయేలు రాజ్యానికి వెలుగు లాంటి వాడు. నిన్ను కోల్పోవడం మాకు ఇష్టం లేదు దావీదు. అందును బట్టి దయచేసి నువ్వు ఏ విషయంలో రిస్క్ చేయొద్దు, మేము ఉన్నాం కదా అన్నట్టుగా అక్కడ బ్రతిమాలుతారు దావీదుని. అయితే అక్కడ హైలైట్ చేసిన అంశం ఏంటో తెలుసా? దావీదు దీపం లాంటి వాడు. హల్లెలూయా. నూతన నిబంధనలో ఒక వ్యక్తి గురించి కూడా యేసయ్య అదే మాట్లాడాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎలాంటి వాడు? మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నట్టు. పాత నిబంధనలో దీపం లాంటి వాడు దావీదు. నూతన నిబంధనలో బాప్తిస్మిచ్చి యోహానికి దేవుడు ఆ టైటిల్ ఇచ్చాడు. నువ్వు దీపం లాంటి వాడు అయ్యా, నువ్వు లేకపోతే మాకు విలువ లేదు, నువ్వు లేకపోతే మాకు చీకటే, మా జీవితాలు అంధకారమే, మా బ్రతుకులు అంధకారమే, మా కుటుంబాలు అంధకారమే. యు ఆర్ ఎ ల్యాంప్ టు అస్, యు ఆర్ ఎ లైట్ టు అస్. ప్రియ సహోదరులారా, నీ కుటుంబం నీ గురించి ఆ మాట చెబుతుందా? ఏమండి, మీరు మాకు దీపం లాంటి వాళ్ళండి, మీరు ఆరిపోవడం మాకు ఇష్టం లేదు. సహోదరి, నెవర్ ఫర్గెట్, యు ఆర్ ఎ ల్యాంప్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ఎ లైట్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ఎ లైట్ టు యువర్ కమ్యూనిటీ. మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే రక్షణ పొందావా? రిమెంబర్, యు ఆర్ ద లైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీ కులమంతా ఇంకా ప్రభువుని తెలుసుకోలేదా? ప్రభువా, నేను ఒక్కదాన్నే మా కులంలోంచి యేసు ప్రభువుని అంగీకరించాను. రిమెంబర్, యు ఆర్ ద లైట్ ఫర్ యువర్ కమ్యూనిటీ. దేవుడు నిన్ను ఒక వెలుగుగా అక్కడ నిలబెట్టాడు. షైన్ ఫర్ జీసస్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టాన్సెస్. గాలి తుఫానులు వచ్చిన, కారు మబ్బులు కమ్మిన, ప్రభు కోసం ప్రకాశించడం మానద్దు. కీప్ షైనింగ్. దావీదు, నువ్వు దీపం లాంటి వాడు మాకు, నువ్వు లేకపోతే మా జీవితం అంధకారమే. నీ గురించి ఎవరైనా ఆ మాట ఒక్కరైనా చెప్పగలిగారా? నువ్వు నాకు దీపం లాంటి వాడు అయ్యా, నువ్వు నాకు దీపం లాంటి వాడివి.
నువ్వు నా జీవితాన్ని వెలిగిస్తావు, ప్రకాశింపజేస్తావు. ఐ కమ్ టు జీసస్. ఎందుకంటే దావీదుని క్రీస్తుతో పోలుస్తానన్నాను కదా. ప్రభువారు అన్నారు, నేను లోకానికి ఎలాంటి వాడిని? వెలుగునై ఉన్నాను. నా యందు నడుచువాడు జీవపు వెలుగు. అంటే ఈ వెలుగు కేవలం నీకు క్లారిటీ మాత్రమే కాకుండా ఇట్ గివ్స్ లైఫ్ ఆల్సో. ఈ వెలుగు నీకు జీవాన్ని కూడా ఇస్తుంది. లోకానికి వెలుగు నా యేసయ్య. సర్వ ప్రపంచాన్ని వెలిగించడానికి లోకానికి వచ్చారు. మనం చీకట్లో బ్రతకకూడదని, అంధకారంలో జీవించకూడదని, గాఢాంధకారంలో మనం తొట్టుపడకూడదని వెలుగుగా, దీపముగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఆయన అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఈరోజు నిన్ను వెలిగించి వెలుగులో నడిపించగలిగిన సామర్థ్యం ప్రభుకు మాత్రమే ఉంది. లెట్ మీ కంక్లూడ్ మై మెసేజ్. హూమ్ డు యూ చూస్ టుడే? షబ కావాలా, దావీదు కావాలా? ఇప్పుడు మరలా మీ ప్రక్కవరకు తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫస్ట్ అడిగిన ప్రశ్న అడగండి ఒకసారి, మీకు ఎవరు కావాలని అడగండి. ఇప్పుడు ఆన్సర్ తెలిస్తే చెప్పండి మీరు. ఎవరో షబ అంటుందమ్మా, ఆయన ఎత్తుకుని వెళ్ళిపోయేలాగా ఉంది ఇంటికి. వద్దమ్మా, వదిలేయండి ఆయన్ని. షబాను వదిలేయి, ఏసైని పట్టుకో గట్టిగా, దావీదును పట్టుకో. మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. క్లోజ్ యువర్ ఐస్. ఐ వుడ్ లైక్ టు ప్రే ఫర్ యూ. ఇంతవరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను మన హృదయాల్లో పెట్టుకుని సమూయేలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడిన మాటలన్నీ ప్రభు మనతో ఉంచాడు. ఆ యుక్తిగల స్త్రీ షబను బయటికి పంపించేసింది. తద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా జరిగాయి.